నమస్తే మాస్టర్స్. మనం 'సోల్ లెసన్స్ అండ్ సోల్ పర్పస్' అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాం. ఇది సోనియా చుకెత్ గారు రాసారండి. ఇది తన ద్వారా ఛానెల్ చేయబడినటువంటి మెసేజ్ అన్నమాట. మెసేజెస్ ఈ పుస్తకంలో పొందుపరచబడింది. అయితే ఇది ఎమిసరీస్ ఆఫ్ థర్డ్ రే అనే లైట్ బీయింగ్స్ నుంచి వచ్చినటువంటి మెసేజెస్ అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఇందులో 22 లెసన్స్ కింద మనకి అంటే మనం ఏ సోల్ లెసన్స్ కోసం ఈ భూమి మీద జన్మలు తీసుకుంటూ ఉంటున్నాము. దేన్ని మాస్టరీ సాధించటానికి, ఏది మాస్టరీ సాధిస్తే మనం ఎన్‌లైట్‌మెంట్ స్థితికి చేరుకుంటాము. అంటే మళ్ళీ ఇంకా జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నటువంటి ఈ 22 లెసన్స్ ఇందులో డిస్కస్ చేశారండి. ఇవాళ మనము 21 లెసన్ ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసుకున్నాము. సో, లెట్ అస్ కంటిన్యూ అండి. అయితే నిన్నేం చెప్పుకున్నాము? సో, మన నెగెటివ్ ప్యాటర్న్స్ అంటే మన జీవితంలో ఏంటి అంటే కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయని చెప్పి, అంటే ప్యాటర్న్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా! ఒక సీరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్నమాట. ఒకటి ఎక్కడైనా ఒక చిన్నదేదైనా స్టార్ట్ అయితే గనక, ఆ తర్వాత మనం ఒకటే వరుస క్రమంలో సేమ్ అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మన ఆ బిహేవియర్ ప్యాటర్న్స్ వల్ల, మన ఆ ఎమోషనల్ ప్యాటర్న్స్ వలన, ఆ సీరీస్ ఆఫ్ యాక్షన్స్ వలన మన జీవితంలో ఏదైతే కష్టమో, నష్టమో అంటే మేబీ ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు కావచ్చు, రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు కావచ్చు, హెల్త్ పరంగా ఇబ్బందులు కావచ్చు. ఆ నెగెటివ్ ప్యాటర్న్స్ వలన మనం ఏదైతే ఫైనల్‌గా ఎండ్ రిజల్ట్ కింద ఇవన్నీ ఇల్ హెల్తో లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూసో ఇవన్నీ అయితే పొందుతున్నామో, ఎప్పుడైతే ఆ హాబిట్ ప్యాటర్న్‌ని మార్చడం ద్వారా దాన్ని రీప్లేస్ చేస్తూ పాజిటివ్ ఒక మంచి హాబిట్ ప్యాటర్న్‌ని పెట్టుకోవడం ద్వారా ఈ ఇష్యూస్ ఏవైతే ఇబ్బందులు ఏవైతే ఫేస్ చేస్తున్నామో అవన్నీ పోగొట్టుకుంటామని చెప్పారు. అలాగే మనకి హాబిట్ ప్యాటర్న్స్‌ని మార్చుకోవాలంటే 3 స్టేజెస్‌లో మార్చుకోవాలని చెప్పారు. సజెస్ట్ చేశారు కదా! ఏమని? మొదట ఏంటి అంటే విట్నెసింగ్‌గా అంటే ఒక సాక్షిగా మనలో ఏ అంటే ఏ నెగెటివ్ హాబిట్ ప్యాటర్న్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయమని. అవి ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎక్కడ నాకు నెగెటివ్ హాబిట్ ప్యాటర్న్స్ ఉన్నాయని ఎలా తెలుసుకుంటాం అంటే, మీ జీవితంలో ఎక్కడ మీకు అనుకూలంగా జరగట్లేదు. దాన్ని పట్టుకొని మీరు ఒక సాక్షిగా ఉంటూ, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ, ఎక్కడ మీకు ఆ చిన్న నెగెటివ్ ప్యాటర్న్ ఉంది అని అబ్జర్వ్ చేసుకోమని చెప్తున్నారు. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏంటి అంటే రీప్లేస్ చేయమని చెప్తున్నారు. దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే, అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు? మీ చిన్నతనంలో మీ సమాజం నుంచా? లేదంటే మీ పేరెంట్స్ నుంచా? లేదంటే మీ తోబుట్టోళ్ళ నుంచా? లేదంటే మీ స్కూల్ నుంచా? మీ టీచర్స్ నుంచా? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? లేదంటే గనక మీరే చూసి అంటే సమాజాన్ని చూసి మీకు మీరు ఫ్రేమ్ చేసుకున్నారా? ఎక్కడి నుంచి దాని పునాది ఎక్కడుంది? ఆ పునాది ఎక్కడ ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మనం చాలా ఈజీగా దాన్ని నుంచి బయట పడగలుగుతామని కూడా చెప్పారనమాట. మూడో స్టెప్ ఏంటి? దాన్ని పాజిటివ్ ఎందుకంటే నెగెటివ్ ప్యాటర్న్ తీసేసి పక్కకు ఉంచేయలేమనమాట. దాన్ని రీప్లేస్ చేస్తూ ఏది మోస్ట్ పాజిటివ్ ప్యాటర్నో దాన్ని మళ్ళీ మనం హాబిట్ కింద ఫార్మ్ చేసుకోవడం తద్వారా ఈ కంప్లీట్ సైకిల్ అనేది అంటే ఈ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుందని, మనం ఒక నెగెటివ్ ప్యాటర్న్‌ని సంపూర్ణంగా ఒక పాజిటివ్ ప్యాటర్న్ కింద మార్చుకోగలుగుతాం అని చెప్పేసి మనకి చెప్పారు. అండ్ మనకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఇవాళ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Emotions are habits, just like behaviors. Implementing new ones is simply the matter of changing your routines. Practice feeling positive, optimistic about your new manifestations, even if you think are simply going through the emotions or faking it. Remember, the emotions are the true fuel for the creativity. Knowing this, you can choose the powerful ones that are leading to the amazing results. ఎమోషన్స్ కూడా హాబిట్స్ లాంటివే. మన బిహేవియర్స్ లాంటివే అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే ఏదైనా ఒకటి మనకి నచ్చని సిట్యుయేషన్ జరిగిందనుకో, ఒక కామన్ ఎమోషన్ మనం ప్రెజెంట్ చేస్తూ ఉంటాం. కొంతమంది కోపం ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రస్ట్రేషన్ ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది విపరీతమైన చికాకు లేదంటే కొంతమంది దుఃఖం ఏడుస్తూ ఉంటారు కొంతమంది. సో, ఏంటి అంటే మనం ఆ ప్రెజెంట్ చేసే ఎమోషన్స్ కూడా మన హాబిట్స్ లాంటివే. మన అలవాట్లు లాంటివే. మన బిహేవియర్స్ లాంటివే. వాటిని కూడా పాజిటివ్ ఎమోషన్స్ కింద రీప్లేస్ చేయొచ్చు అని చెప్పి, ఏంటి అంటే, మనం ఇప్పుడు మనకి తెలుసు. ఏంటి అంటే, ఏదైనా మనకి నచ్చని సంఘటన ఏదైనా జరిగితే గనక, నేనైతే గనక నాకు కోపం వస్తుంది. లేదు నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో, ఇలా కాకుండా దాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త పాజిటివ్ హాబిట్ ప్యాటర్న్ మనం లేదు అంటే గనక కొత్త ఎమోషన్‌ని రీప్లేస్ చేయాలి అంటే, మనం కంప్లీట్‌గా అంటే మనకు అనుకూలం కానటువంటి సిట్యుయేషన్ జరిగినా కానీ, మన స్పందన ఎప్పుడూ కూడా దాని వెనక ఏంటి అంటే సీ ఆహ్, ఒక విధంగా చెప్పాలంటే బుద్ధిజం ప్రిన్సిపల్సో, జైనిజం ప్రిన్సిపల్సో ఆర్ జెన్ ప్రిన్సిపల్స్ మనం తీసుకుంటే వాళ్ళ ప్రిన్సిపల్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటదంటే, ఇట్స్ ఎ వే ఆఫ్ నాన్ రెసిస్టెన్స్ అంటారనమాట. ఇట్స్ ఎ లివింగ్ ఆఫ్ నాన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఏంటంటే ఏది ఎలా జరిగినా కానీ, వాళ్ళ సంపూర్ణంగా దాన్ని యథాతథంగా స్వీకరిస్తారనమాట.
వాళ్ళకి నచ్చిన కూర పెట్టినా కానీ దాన్ని యథాతథంగా స్వీకరిస్తారు. దానికి అటాచ్‌మెంట్ పెట్టుకోరు. వాళ్ళకి అస్సలు నచ్చని కూర, అసలు వాళ్ళ జీవితంలో దే హేట్ దట్ కర్రీ అనుకోండి. అది పెట్టినా కానీ అంతే సంతోషంగా, అదే స్థాయిలో వాళ్ళు యాక్సెప్టెన్స్ ఉంటదనమాట. దిస్ ఈస్ కాల్డ్ యాస్ లివింగ్ ఇన్ నాన్ రెసిస్టెన్స్ అంటారనమాట. సో, ఏంటి అంటే సో, ఒక విధంగా చెప్పాలి అంటే నేనెందుకు ఈ పాయింట్ చెప్పాను అని ఆలోచిస్తున్నాను నేను. ఐ కంప్లీట్‌లీ లాస్ట్ ఇట్ ఎందుకు చెప్పాను అన్నది. ఓకే. కమింగ్ బ్యాక్ టు ఇట్. ఏంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఐడియల్ సెల్ఫ్‌గా తయారయ్యేలాగా అంటే నేను ఎప్పుడైనా గాని నాకు అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు నేను ఇలా దుఃఖంతోనో, లేదంటే బాధతోనో, పెయిన్‌తోనో, ఫ్రస్ట్రేషన్‌తోనో నేను రియాక్ట్ కాకూడదు. ఎప్పుడు తొణకకుండా, బెణకకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఒక హ్యాపీ మూడ్‌లో అలాగే ఉండాలి అని మీ ఐడియల్ సెల్ఫ్‌గా మీరు తయారయ్యేదాకా కూడా మీకేదన్నా ఒక సంఘటన మీకు అనుకోని సంఘటన జరిగినప్పుడు ఫేక్ చేయండి ఎమోషన్స్. మీకు ఒకవేళ దుఃఖం వస్తున్నప్పటికి కూడా లేదు. నేను ఆనందంగానే దీన్ని స్వీకరిస్తున్నాను అని ఫేక్ చేయండి. సో థట్ మీరెప్పుడైతే గనక ఫేక్ టిల్ యూ మేక్ ఇట్ అని ఒక వర్డింగ్ ఉంటదనమాట. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక బంగ్లా కొనుక్కోవాలనుకుంటున్నారు. ఓకేనా? మీరేమో ఇప్పుడు ఉంటుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. కానీ మీకేమో బంగ్లా కొనుక్కోవాలనుకుంటున్నారు. అయితే బంగ్లా కొనుక్కుంటే మీ యొక్క భావన ఎలా ఉంటుందో, ఆ భావన ఇప్పటినుంచి మీరు సృష్టించుకోండి. లేదు నాకు బంగ్లా వచ్చినప్పుడే నేను ఆ హ్యాపీనెస్‌ని నేను ప్రదర్శిస్తాను అనంటే అలా కాదు. అది వర్కౌట్ కాదు. సో, జో డిస్పెన్సా ఎప్పుడు చెప్తారనమాట. దట్ ఈస్ న్యూటోనియన్ లా. ఏదైనా నేను సాధిస్తే, ఏదైనా నాకు జీవితంలో ఆనందం వస్తేనే నేను ఆనందాన్ని చూపిస్తానని కాదు. ఏదైతే నువ్వు గోల్ కింద పెట్టుకున్నావో, బంగ్లా నీకు జీవితంలో కావాలనుకుంటున్నావు గదా! ఆ బంగ్లా ఇప్పుడు నువ్వున్నట్టు ఎంత హ్యాపీనెస్‌ని నువ్వు ప్రెజెంట్ చేస్తే, యూనివర్స్ ఇమ్మీడియేట్‌గా నీకొక లాటరీలోనో, నీకు అనుకోకుండా అంటే నీ పూర్వీకుల యొక్క ఆస్తిలోనో ఏదో ఒక విధంగా నీకు ఆ బంగ్లా తీసుకొచ్చి పెడతదనమాట. ఏం చెప్తారంటే జో డిస్పెన్సా ఎప్పుడు చెప్తారంటే, "ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్" అని చెప్తారనమాట. ఏంటి అంటే నీకు అదొచ్చే లోపే నీ ఎమోషన్స్ లైక్ గ్రాటిట్యూడ్, ఎమోషన్స్ లైక్ జాయ్, ఎమోషన్స్ లైక్ హ్యాపీనెస్ ఇప్పుడే ప్రదర్శించు. సో థట్ నీకు కావాల్సినయన్నీ కూడా నీ జీవితంలో ఒక మాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తావని చెప్తారనమాట. సో, థట్ ఈస్ వాట్ ఇక్కడ గూడా అదే చెప్తున్నారనమాట. అంటే ఫేక్ యువర్ ఎమోషన్స్ టిల్ యూ బికమ్ యువర్ ఐడియల్ పర్సన్ అని చెప్తున్నారు. సో, తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ఒక క్లయింట్ ఏంటి అంటే తనెప్పుడు కూడా ఏంటి అంటే ఎవరు తనని అట్రాక్టివ్‌గా అంటే ఎవరు తనకి ఆకర్షించబడరనమాట. ఒక క్లయింట్ తన దగ్గరికొస్తారు. తనంత అందంగా కూడా ఉండరు. అలాగే తన పట్ల ఎవరు అట్రాక్ట్ కారనమాట. అయితే ఏంటి అంటే సరే. ఇప్పుడు ఇది ఉన్న రియాలిటీ. రియాలిటీ ఏంటంటే, నేనంత అందంగా లేను. నా వైపు ఎవరు అట్రాక్ట్ కావట్లేదు. కానీ నేను దీన్ని మార్చాలనుకుంటున్నాను. దీన్ని మార్చాలి అనుకుంటే ఏం చేయాలి? అని చెప్పి తను ఆలోచించి ఏం చేస్తుందంటే, కేవలం తను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు, రెడీ అయ్యేటప్పుడు మాత్రమే తను అద్దంలో చూసుకుంటదనమాట. మిగతా ఏ సమయంలో కూడా తనని తాను అద్దంలో చూసుకోదనమాట. తనని తాను అద్దంలో చూసుకోకుండా తనేం చేస్తారంటే రోజంతట్లో కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ మెయింటైన్ చేస్తారనమాట. ఏంటంటే, నేనెంతో అందంగా ఉన్నాను. నా వైపు అందరూ కూడా చాలా అట్రాక్ట్ అవుతారు. నా యొక్క పర్సనాలిటీకి, నా నా వైపు ఎంతోగానో అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి, ఇంక తనేం చేస్తుందంటే, ఎందుకంటే తనని తాను అద్దంలో చూసుకుందనుకోండి, మేబీ తను మెయింటైన్ చేసే ఆ పాజిటివ్ ఫీలింగ్స్‌లో చిన్న చిన్న అంటే ఆహ్, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు కదా! అందుకని తనని తాను మళ్ళీ ఏంటంటే ఆ నెగెటివ్‌గా తనని తాను ఉద్దేశించుకొని తను మాట్లాడుకోకుండా ఉండడానికి, తను రోజంతట్లో మిర్రర్‌ని చూడటం అవాయిడ్ చేస్తూ, తను ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ ఫీలింగ్ తన హార్ట్‌లో మెయింటైన్ చేసిందనమాట. ఎప్పుడైతే తను ఆ పాజిటివ్ ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ తన వైపు అందరూ అట్రాక్ట్ అవుతున్నట్టు, తను ఎప్పుడైతే పాజిటివ్ ఎమోషన్స్ తనలో మెయింటైన్ చేసిందో, తన వైబ్రేషన్స్‌లో మార్పు చెంది, తను అనుకోకుండా షీ స్టార్టెడ్ సేయింగ్ థట్ అసలు మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ వచ్చి తన దగ్గరికి దే వర్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు దిస్ లేడీ అన్నమాట. అసలు తను చాలా అబ్బురపడతదన్నమాట. ఈ ఈ ఈ ఈ చక్కటి చేంజ్‌కి. సో, ఒక్క నిమిషం. హ్మ్. ఓకే. సో, ఏం చెప్తున్నారంటే, వన్స్ యూ డిసైడ్ టు షాటర్ ద ప్యాటర్న్, ద యూనివర్స్ ఇమ్మీడియేట్‌లీ స్టెప్స్ ఇన్ టు సపోర్ట్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ synchronicities, inspiration, opportunity, renewed vitality. God cannot impose your divinity upon you. You must choose it. The minute you do, you open the way for the heavenly power to serve you. సో, ఎప్పుడైతే గనక నీలో ఉన్న ఒక హాబిట్ ప్యాటర్న్‌ని, నీలో ఉన్న నెగెటివ్ ప్యాటర్న్‌ని, నెగెటివ్ ఎమోషన్‌ని, థాట్స్‌ని వీటన్నిటిని మార్చుకోవాలనుకున్నప్పుడు, మార్చుకోవాలి నువ్వు సిద్ధంగా ఉంటే చాలు. ఇమ్మీడియేట్‌గా యూనివర్స్ స్టెప్ ఇన్ అయిపోతుంది. యూనివర్స్ స్టెప్ ఇన్ అయిపోయి
నీకు రకరకాల ఆపర్చునిటీస్ విషయంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలో ఒక చిన్న హాబిట్ ప్యాటర్న్ నేను మార్చుకోవాలనుకుంటున్నాననుకోండి. అయితే నాకు అనుకోకుండా మెడిటేషన్ ఛానెల్ గ్రూప్స్‌లో నాకు అనుకోకుండా 21 డేస్ ఛాలెంజ్. ఏంటి అంటే ఫీల్ సో మచ్ గ్రేట్ అబౌట్ యువర్‌సెల్ఫ్. మీ యొక్క ఫీలింగ్స్‌ని మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈ 21 రోజులు ఈ మాస్టర్ చెప్పేటువంటి క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. అలా అనుకోకుండా మనకి సింక్రోనిసిటీస్ రూపంలో, ఇన్‌స్పిరేషన్ రూపంలో, కొన్ని మంచి మంచి ఆపర్చునిటీస్ రూపంలో అండ్ రెన్యూడ్ వైటాలిటీ మన యొక్క అంటే హౌ వి సీ అవర్ మన యొక్క వైటాలిటీనే కంప్లీట్‌గా మనం చాలా ఎనర్జిటిక్‌గా తయారవ్వడం గాని, మన యొక్క అట్రాక్టివ్ పర్సనాలిటీ కింద తయారవ్వడమే కానీ, ఇవన్నీ కూడా యూనివర్స్ స్టెప్ ఇన్ అయిపోయి నీకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలని అందిపుచ్చి, నీలో కావాల్సినటువంటి అన్ని చేంజెస్‌ని అది తప్పకుండా నీకు సహాయం చేసి నీలో తీసుకొస్తుంది అని చెప్తున్నారనమాట. అండ్ ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, భగవంతుడు అరే బాబు! నువ్వు దైవానివి అని చెప్పేసి నీ పైన ఫోర్స్‌ఫుల్‌గా దైవత్వాన్ని ఇంపోజ్ చేయలేడు. ఇక్కడ ఎవరు చేయాల్సింది తమని తాము దైవం అని ఎవరు గుర్తించుకోవాల్సింది మనకి మనమే గుర్తించుకోవాలి. ఎప్పుడైతే ద మినిట్ మనం దాన్ని మనలో ఉన్న దైవత్వాన్ని మనం గుర్తిస్తామో, మనలో ఉన్న క్రియేటర్‌షిప్‌ని మనం గుర్తిస్తామో, మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను మనం గుర్తిస్తామో, ఇమ్మీడియేట్‌గా ఆ పవర్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అయ్యి, ఆ పవర్స్ అన్నీ కూడా ఆ యూనివర్సల్ పవర్ అంతా కూడా మనకి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది అని జెప్పేసి చెప్తున్నారనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే, నేను ఈ బుక్ రీడింగ్ చేస్తున్నాను కదండీ! జస్ట్ ఎ మినిట్. ఓకే. So you are the master of your life, but you have guides, angels, and our loving creator is available to aid you. Change paradigms with knowledge that sacred is working for you. There is a saying that goes something like when God is with you, nothing is against you. ఏంటి అంటే నీ జీవితానికి నువ్వే సర్వాధికారివి. అలాగే ఒక విషయం మర్చిపోవద్దు. ఇదే అండి ఎగ్జాక్ట్‌గా నేను ఇవే లైన్స్ అన్నమాట నిన్న స్పిరిచ్యువల్ ఇంటర్వ్యూలో విన్నాను. ఏంటి అంటే ఎప్పుడు కూడా అంటే లైఫ్ అనేది ఒక డ్రామా. అందులో ఆమె చెప్తదనమాట. ఆమె 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 పేరు యాక్చువల్‌గా యానియో సంథింగ్ ఏదో ఉంది. తను ఏంటి అంటే షీ ఈస్ ఎ సైకిక్ అనమాట. అండ్ తను ఒక 2500 ఏంజెల్స్ యొక్క సమూహాన్ని తను ఛానెల్ చేస్తారనమాట. ఆ సమూహం పేరు జూడా. ఓకేనా? ఆ జూడా అనే ఆ బీయింగ్స్‌ని తను ఛానెల్ చేస్తారనమాట. అయితే తను చెప్పింది ఒకటే. మానవులందరూ ఏంటి అంటే వాళ్ళ జీవితాన్ని చాలా చాలా ఏంటి అంటే చాలా టేక్ ఇట్ ఈజీగా. ఒక డ్రామా జరుగుతోంది. చాలా ఫన్నీగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. వాళ్ళకి బాధలుంటాయి, కాదనట్లేదు. కానీ దాన్ని ఎప్పుడైతే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్‌లో తో తేలిగ్గా తీసుకుంటూ ఉంటారో ఆహ్, ఏంటంటే వాళ్ళు ఈ జీవించడం అనేది చాలా తేలికైపోతుంది. అలాగే ఒక విషయం సదా వాళ్ళు గుర్తుంచుకోవాలి ఏంటి అంటే వాళ్ళిక్కడికి ఎలోన్‌గా రాలేదు. వాళ్ళకి హెల్ప్ అంటే అడుగడుగునా వాళ్ళకి ఏంటి అంటే నాకు ఈ రకమైన హెల్ప్ కావాలి. నాకు యవ్వనంలో ఈ రకమైన హెల్ప్ కావాలి. నాకు వృద్ధాప్యంలో ఈ రకమైన హెల్ప్ కావాలి. దానికోసం రకరకాల ఏంజెల్స్, రకరకాల గైడ్స్‌తో అండ్ క్రియేటర్ నుంచి అండ్ వాళ్ళకేంటంటే రకరకాల హెల్ప్‌ని వాళ్ళు ఆల్రెడీ అడిగి పెట్టి ఏంటంటే వాళ్ళిక్కడికొచ్చారు. కానీ ఏంటంటే ఇవన్నీ మర్చిపోయి, ఇవన్నీ తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారనమాట. ఇంత పెయిన్‌ఫుల్‌గా ఉందేంటి జీవితం అని. లేదు ఒక్కసారి వాళ్ళకి గుర్తు తెచ్చుకోండి. మీకు గైడ్స్ ఉన్నారు, ఏంజెల్స్ ఉన్నారు, క్రియేటర్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు సదా మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరెప్పుడైతే గనక మీ నెగెటివ్ ప్యాటర్న్‌ని మీరెప్పుడైతే అండ్ ఈ గైడ్స్, ఏంజెల్స్ ఆ ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్తారంటే, ఈ గైడ్స్, ఏంజెల్స్ వాళ్ళ దగ్గర చాలా పవర్‌ఫుల్ టూల్స్ ఉన్నాయి. మీకేదైతే అబ్బా! ఇంత కష్టంగా ఉందేంటి నా జీవితంలో మార్పు రావడానికి, అబ్బా! ఇంత కష్టంగా ఉందేంటి ఈ కష్టం నుంచి బయటపడడానికని మీరు అనుకుంటున్నారు కదా! దానికి చాలా ఈజీగా మిమ్మల్ని బయటపడేసే ఎన్నో పవర్‌ఫుల్ టూల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ ఏంజెల్స్ దగ్గర, గైడ్స్ దగ్గర, క్రియేటర్ దగ్గర. వాటిని జస్ట్ మీరు అడగడం చాలు. మీరు నాకు హెల్ప్ చేస్తా అన్నారు. అడగండి. క్లెయిమ్ చేయండి చాలు. వాళ్ళు వస్తారు. మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఏదైతే ఇప్పటిదాకా కష్టతరంగా మీరు భావించారో, ఆ కష్టం నుంచి అత్యంత సునాయాసంగా మిమ్మల్ని బయటపడేసి, మీకు ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అడగండి. హెల్ప్ అడగండి అని చెప్పేసనమాట. సో, నేను ఇప్పటిదాకా కూడా నేను మెడిటేషన్ చేస్తుంటాను, పుస్తకాలు చదువుతాను, ఇంప్లిమెంట్ చేసుకోవడానికి లైఫ్‌లో ట్రై చేస్తున్నానే కానీ, ఎప్పుడు నేను హెల్ప్ అడగడానికి ట్రై చేయలేదనమాట. అండ్ నేనేంటంటే, నా జీవితంలో కొన్ని నెగెటివ్ ప్యాటర్న్స్‌ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ అవి అంటే, అవి షాటర్ చేయడం చాలా కష్టంగా ఉందనమాట. నాకెప్పుడు ఏంటి అంటే,
అరే! ఇంకా నాలో ఈ క్రిటిసిజం, జడ్జ్‌మెంట్ ఇంకా పోలేదే అని చెప్పి ఏంటంటే, నాలో ఉన్న కొన్ని నెగెటివ్ ప్యాటర్న్స్‌ని చూసి వాటి పట్ల బాధపడుతూ, ఎందుకు ఇంకా నేను మారలేదా? ఇంకా ఇది ఉండిపోయిందా? అని చెప్పి నా పట్ల నేను ఆశ్చర్యం అండ్ కొంచెం బాధ అనిపించిందనమాట. నేను ఎగ్జాక్ట్‌గా ఇంటర్వ్యూలో ఏంటి అంటే, హెల్ప్ అడగండి అన్న విషయాన్ని నాకు మరింతగా నా మనసులో చొచ్చుకునేటట్టుగా ఇంటర్వ్యూ హెల్ప్ చేసిందనమాట. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే, మనలో ఉన్న నెగెటివ్ ప్యాటర్న్స్‌ని చూసి మనం ఏంటంటే, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో దాని పట్ల ఏంటంటే టేక్ ఇట్ ఈజీ వాటిని కూడా. అంటే ఇప్పుడు మీకు మీకు పిల్లలున్నారనుకోండి. మీ పిల్లలు ఒకళ్ళు అందులో ఒక పిల్లాడు మొండిగా ఉండవచ్చు. ఒక పిల్లాడు చాలా ఏంటి అంటే చాలా సున్నితంగా ఉండి ప్రతి విషయంలో దుఃఖపడిపోతూ, భయపడుతూ ఉండవచ్చు. ఇప్పుడు మీ పిల్లవాడిని చూసి, "అరే! నీకెందుకురా భయము" అని చెప్పి వాడిని తిడుతూ, క్రిటిసైజ్ చేస్తూ, వాడిని జడ్జ్ చేస్తూ ఉంటారా? లేదు అంటే, "అరే నాన్న" వాడు ఎలా ఉన్నా గాని స్టబర్న్‌గా ఉన్న పిల్లవాడిని మీరు హత్తుకుంటారు, ప్రేమిస్తారు. అలాగే వీక్‌గా ఉన్న పిల్లవాడిని మీరు హత్తుకుంటారు, ప్రేమిస్తారు. అలాగే మీలో కూడా మీ ఇగో పార్ట్స్ కొన్నుంటాయి. కొన్ని ఇగో పార్ట్స్ ఫియర్‌ఫుల్‌గా ఉంటాయి. కొన్ని ఇగో పార్ట్స్ ఏంటి అంటే జడ్జ్‌మెంట్, క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఇగో పార్ట్స్ ఏంటంటే నెగెటివ్ ప్యాటర్న్స్‌ని క్యారీ చేస్తాయి. ప్రతి ఒక్క విషయాన్ని మీలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కంప్లీట్‌గా సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయండి, అప్రిషియేట్ చేయండి, లవ్ చేయండి. లవ్‌తోనే ఏదైనా మార్పు చెందుతుంది. సో, నాకప్పుడు అర్థమైంది ఏంటి అంటే నాలో ఏవైతే ఆ ఇగో ప్యాటర్న్స్ ఉన్నాయో జడ్జ్‌మెంట్ అండ్ క్రిటిసిజం అన్నవి ఈవెన్ ఆ మైనర్ యాంగిల్‌లో అంటే చాలా మటుకు నేనవి తగ్గించుకోగలిగాను. బట్ స్టిల్ ఏదైతే ఇంకా కొంచెం ఉంది అని చెప్పి నేను బాధపడుతున్నానో, దాని పట్ల బాధపడకుండా, జడ్జ్ చేయకుండా, విమర్శించకుండా నేనెప్పుడైతే దాన్ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తానో, అప్పుడే నేను దాన్ని బయట పడగలుగుతాను అన్న విషయాన్ని కూడా నేను నా ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవడం జరిగిందనమాట. సో, దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ అని నాకనిపిచ్చింది. అండ్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ అదే చెప్తున్నారనమాట. సో, గైడ్స్ ఉన్నారు, ఏంజెల్స్ ఉన్నారు. మీరేదైనా నెగెటివ్ ప్యాటర్న్‌ని మీరు గమనించుకోగలిగితే మీ జీవితంలో హెల్ప్ తీసుకోండి. ఖచ్చితంగా హెల్ప్ అడగండి. మీకు అడిగిన వెంటనే, అడిగిన తడవుగా ఇమ్మీడియేట్‌గా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా పవర్‌ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఎంతో విజ్డమ్ ఉంది. తద్వారా మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి. సో, నెక్స్ట్ humor helps you transform your behaviors faster than your any other energy. Laugh at them with affection. Of course, do have chuckle. None of them really holds any power over you. You give them influence through your attention, but you can also take it back. You might struggle to do this, but you do not have to. You can detach from the pattern far more easily by making a light of these habits. Other ways are effective, బట్ యూజింగ్ ఇట్ వర్క్స్ మోర్ క్విక్‌లీ. ఏంటి అంటే, మనలో ఏదన్నా ఒక నెగెటివ్ ప్యాటర్న్ ఉందండి. ఆ నెగెటివ్ ప్యాటర్న్‌ని మనం పోగొట్టుకోవాలని ట్రై చేస్తున్నాం. పోగొట్టుకునేటప్పుడు అబ్బా! ఇది నా జీవితం నుంచి పోవాలి. నాకు ఈ ప్యాటర్న్ వద్దు. నేను ఆధ్యాత్మికంగా ఎన్నో పుస్తకాలు చదివేశాను. వాళ్ళందరూ ఈ ప్యాటర్న్ ఉండడమే కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఈ ప్యాటర్న్ ఉండడమే నా ఆత్మ పురోగతికి అసల అడ్డు అని చెప్తున్నారు. ఏంటి అంటే జడ్జ్‌మెంట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, క్రిటిసిజం కావచ్చు, ఇవన్నీ గూడా తప్పు అని చెప్తున్నారు. వన్నెస్ అని చెప్తున్నారు. అందరిని ప్రేమించాలని చెప్తున్నారు. ఏ ఒక్కరిని జడ్జ్ చేయకూడదని చెప్తున్నారు. నాకు ఈ ప్యాటర్న్ వద్దు అని చెప్పి మనం ఎంత రెసిస్ట్ చేస్తూ ఉంటే, మనం అంత పోగొట్టుకోవడం చాలా కష్టంగా అవుతుంది. హావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇన్ దట్ ప్లేస్. ఎప్పుడైతే గనక నువ్వు అది పోగొట్టుకోవాలని ఎంత ప్రయత్నిస్తుంటావో, దాని పట్ల నీ ఫోకస్, నీ అటెన్షన్ బాగా ఎక్కువగా పోతుంది. ఎక్కడ ఎక్కువగా అటెన్షన్‌గా ఎక్కువ ఎక్కడ ఎక్కువ అటెన్షన్ పే చేస్తూ ఉంటామో, దాన్ని వదిలించుకోవడం అంత కష్టంగా ఉంటుంది. అలా కాకుండా నీలో నెగెటివ్ ప్యాటర్న్స్ గుర్తించావు గదా! దాన్ని లైట్‌గా తీసుకో. దాన్ని లైట్‌గా తీసుకొని, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని ఉపయోగించి, దాన్ని తేలికగా ఎప్పుడైనా ఏదైనా సందర్భం వచ్చింది. ఆ నెగెటివ్ ప్యాటర్న్ పైకొచ్చింది. వచ్చినప్పుడు దాన్ని చూసి, ఓహ్! ఉన్నావన్నమాట అని చెప్పి ఒక జస్ట్ చిన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో మీ మీ శైలిలో, మీ సరళిలో దాని పట్ల ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో జస్ట్ దాన్ని గుర్తించి ఏంటి అంటే జస్ట్ లాఫ్ ఎట్ ఇట్. లాఫ్ ఎట్ యువర్ ఇగో అని చెప్పి చాలా సార్లు చెప్తూ ఉంటారు కదా! మనకి హైయర్ స్పిరిచ్యువల్ మాస్టర్స్. సో, లాఫ్ ఎట్ యువర్ ఇగో. లాఫ్ ఎట్ వాటెవర్ ద నెగెటివ్ ప్యాటర్న్ యూ హావ్. ఎప్పుడైతే గనక మనం మన యొక్క అటెన్షన్‌ని టూ మచ్‌గా జూమ్ ఇన్ చేసి ఎంతసేపు మన ఫోకస్ అంతా మనలో ఉన్న నెగటివిటీ పైనే పెట్టామనుకోండి, దాన్ని వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మీ యొక్క అటెన్షన్‌ని, మీ యొక్క ఫోకస్‌ని దాని పైనుంచి కొంచెం మరల్చండి. థింగ్స్‌ని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. మీరెప్పుడైతే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని వృద్ధి చేసుకుంటూ మీరెప్పుడైతే ఆ ఈగోయిస్టిక్ ప్యాటర్న్స్, ఆ నెగెటివ్ ప్యాటర్న్స్ బయటకొచ్చినప్పుడు వెన్ యూ ఆర్ ఏబుల్ టు లాఫ్ ఎట్ ఇట్ చాలా ఈజీగా మీరు వాటి నుంచి బయటపడగలుగుతారని చెప్తున్నారనమాట. సో, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడొక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఏంటి అంటే తన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. తన పేరు ఫారెస్ట్ అనమాట. ఆ ఫారెస్ట్ అనే అతనికి ఏంటి అంటే ఎప్పుడు కూడా తను ఆల్వేస్ గెట్ అట్రాక్ట్స్ టు
హి ఆల్వేస్ గెట్స్ అట్రాక్టెడ్ టు అ వుమన్. ఎవరు అంటే వాళ్ళు చాలా మానిప్యులేటివ్ వుమెన్ అండ్ తనని డబ్బుల కోసం ఉపయోగించుకొని తను ఫైనల్‌గా డంప్ చేసే వుమెన్ పట్ల తను ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాడనమాట. ఇది తన ప్యాటర్న్. ఓకేనా? అయితే ఏంటి అంటే ప్రతి ఒక్కరు తనకి నమ్మకంగా చక్కగా తనకి దగ్గరవుతూ తనని మనీ పరంగా బాగా ఉపయోగించుకొని ఫైనల్‌గా తనని చాలా హార్ట్ బ్రేక్ కలిగించేలాగా తనని డంప్ చేయడము. సో, ఇలా ఏంటి అంటే చాలా హార్ట్ బ్రేక్స్ అవుతాయన్నమాట. చాలా హార్ట్ బ్రేక్స్ అయ్యి ఇంకా ఏంటి అంటే చాలా కుమిలిపోతూ ఉంటాడన్నమాట హార్ట్ బ్రేక్స్ తను. అయితే ఏంటి అంటే తను అనుకోకుండా ఏమైతదంటే హి హి డిసైడెడ్ టు జాయిన్ ఒక కామెడీ గ్రూప్‌ని జాయిన్ అవ్వాలనుకుంటాడన్నమాట. ఆ కామెడీ గ్రూప్‌లో జాయిన్ అయ్యి తనేంటంటే తనకి ఇప్పటిదాకా ఉన్న పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మాటి మాటికి అనేక మంది విమెన్ చేత తను డంప్ అవ్వడం, తన అనేక హార్ట్ బ్రేక్స్ కదా! వాటి మీద కామెడీ చేయడం మొదలుపెడతాడనమాట. తన కామెడీ ఎంత క్లిక్ అవుతదంటే, తనకున్న పెయిన్ అంతా కూడా కామెడీగా మార్చేసి తన మనసులో ఉన్న బాధనంతా కూడా కామెడీగా మార్చేసి, అందరి ముందు ఇదిగో ఆ అమ్మాయి ఇలా చేసింది. ఫైనల్‌గా ఇలా చేశారు. ఫైనల్‌గా అలా చేయంగానే అందరూ తెగ నవ్వుతారనమాట అసల. తన కామెడీ షోస్ చాలా క్లిక్ అవుతాయి. అండ్ అండ్ ఏంటి అంటే తను గూడా మనసు ఎప్పుడైతే గనక తన ఈ బాధని ఈ రూపంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ తనని అటాచ్ చేసి ఎప్పుడైతే కామిక్ షోస్‌లో తను ప్రెజెంట్ చేయడం మొదలు పెడుతూ ఉంటాడో, ఏంటి అంటే తనలోని ఎనర్జీ షిఫ్ట్ జరుగుతదనమాట. ఎప్పుడైతే ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుందో అక్కడ అనుకోకుండా ఒక అమ్మాయిని కలుసుకుంటాడు. ఆ అమ్మాయి ఏంటి అంటే తను గూడా ఇలాగే వేరే చాలా మంది మెన్‌తో డంప్ చేయబడి తనకు కూడా షీ హాస్ ఎ సిమిలర్ స్టోరీ అన్నమాట. అయితే ఏంటి అంటే షీ ఆల్సో ఈస్ ఇన్ కామెడీ క్లబ్ అండ్ తను గూడా ఏంటి అంటే తన లవ్ స్టోరీస్‌ని యూజ్ చేసి తను గూడా కామెడీ చేసేది. అనుకోకుండా ఫైనల్‌గా వీళ్ళిద్దరూ లవ్‌లో పడి అండ్ ఇంకసలు వాళ్ళ ఇంట్లో ఏంటి అంటే ఎప్పుడు గూడా అసల ఫన్ అన్నమాట. వాళ్ళ పర్సనల్ స్టోరీస్‌ని తీసుకొని వాళ్ళు దే జనరేట్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఇద్దరు గూడా ఏంటి అంటే ఫైనల్లీ దే ఎండ్ అప్ గెట్టింగ్ మ్యారీడ్ అండ్ దే లీవ్ దిస్ కామెడీ షో అన్నమాట. సో, దే ఆర్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ వాళ్ళ వైబ్రేషన్ కూడా షిఫ్ట్ అయ్యి దే నౌ అట్రాక్టెడ్ టు రైట్ పర్సన్ అని జెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. సో, నెక్స్ట్ గోయింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. Before the light beings began to pour into our planet to assist our collective soul purpose, a person would normally experience three life cycles before successfully dismantling one self defeating behavior. However, Earth cannot support such slow progress anymore. That is why we encourage you to laugh at everything that is no longer desired because it elevates the spirit and the world more quickly. We are giggling at you. Having said this, we understand how difficult it is to be mythful when your soul is in pain. Yet suffering is the great catalyst of your evolution. After all, when everything is going well, you are less inclined to connect to your true nature. It is only when your ache, feel sorrow, and experience loss that you become genuinely interested in making changes. సో ఏంటి అంటే సో, ఏం చెప్పారిక్కడ? యాక్చువల్‌గా ఈ పుస్తకం స్టార్టింగ్‌లోనే ఏం చెప్పారు? ఇదివరకు ఏంటి అంటే, ఇప్పుడు మనం చాలా ఒక చేంజింగ్ టైమ్స్‌లో ఉన్నాం. ఎర్త్ అనేది అసెండ్ అవుతుంది. మన యొక్క ఎనర్జీ, మన యొక్క వైబ్రేషన్స్ అనేవి చాలా మార్పు చెందుతూనే ఉన్నాయి. చాలామంది ఎన్‌లైట్ అవుతున్నారు. చాలామంది అవేకెన్ అవుతున్నారు. చాలామంది ఛానెల్ చేయగలుగుతున్నారు. చాలామంది హైయర్ రెల్మ్స్‌లో ఉన్నటువంటి ఏంజెల్స్‌తోని కనెక్ట్ చేయగలుగుతున్నారు. ఎందుకు? ఈ మార్పులన్నీ కూడా చాలా చకచక జరిగిపోతున్నాయి. బికాజ్ వి ఆర్ ఇన్ చేంజింగ్ టైమ్స్. వి ఆర్ ఇన్ అసెన్షన్ ప్రాసెస్‌లో ఉన్నాము. అయితే ఏంటి అంటే అందుకే ఈ లైట్ బీయింగ్స్ కూడా మనందరికీ హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్నారనమాట. ఏంటి అంటే, మానవులందరం ఎంతో పవర్‌ఫుల్ బీయింగ్స్ అనమాట మనందరం కూడా. కానీ మన యొక్క శక్తి సామర్థ్యాల్ని మర్చిపోయి, మన యొక్క డివైన్ ఇమ్మోర్టల్ క్వాలిటీస్ అన్నిటిని మర్చిపోయి, మనం సఫరింగ్‌లో బ్రతుకుతున్నాం కాబట్టి, ఈ సఫరింగ్ మన యొక్క సఫరింగ్ వేరే యూనివర్సెస్‌ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి, వీరందరూ కూడా మనకి హెల్ప్ చేయడానికి, మనకి గుర్తు చేయడానికి మన యొక్క కేపబిలిటీస్‌ని, మన యొక్క డివైన్ క్వాలిటీస్‌ని గుర్తు చేయడానికి ఈ లైట్ బీయింగ్స్ వస్తున్నారనమాట. సో, ఈ లైట్ బీయింగ్స్ అందరూ కూడా ఏంటి అంటే, మన యొక్క కలెక్టివ్ ఈ భూమి మీద ఉన్నటువంటి ఆత్మలన్నిటి యొక్క కలెక్టివ్ సోల్ పర్పస్‌ని తెలియజేయడానికి అండ్ మనకి హెల్ప్ చేయడానికి వాళ్ళొస్తున్నారనమాట. ఇదివరకు ఏంటి అంటే మనకు చెప్పారు కదా! మనం ఒక నెగెటివ్ హాబిట్‌ని ఐడెంటిఫై చేశామనుకోండి, హాబిట్ ప్యాటర్న్‌ని వాటిని చేంజ్ చేసుకోవడానికి 3 స్టెప్స్. ఒకటి ఏంటి అంటే దాన్ని గుర్తించటం. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే దాని మూలాన్ని గుర్తించడం. తర్వాత మూడోదేంటి అంటే దాన్ని కొత్త హాబిట్‌తో రీప్లేస్ చేయడం అని చెప్పి 3 స్టెప్స్ చెప్పారు కదా! అరే! నువ్విలా చేసుకుంటే నీ యొక్క సెల్ఫ్ డిఫీటింగ్ ప్యాటర్న్ ఒకటి ఐడెంటిఫై చేసావు. దాన్ని ఇలా సైకిల్‌లో మార్చుకుంటూ పోతే అది చాలా స్లో ప్రాసెస్. కానీ ఎప్పుడైతే గనక నువ్వు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని యాడ్ చేసి, ఎప్పుడైతే గనక నువ్వు తేలిక భావంతో దాన్ని ఆహ్, అంటే తేలిక భావంతో ఏంటి అంటే దాని పట్ల టూ మచ్ అటెన్షన్ అండ్ ఫోకస్ పెట్టకుండా, దాన్ని కాస్త తేలికగా తీసుకుంటూ అండ్ ఎప్పుడైతే గనక నువ్వు గైడ్స్
అండ్ గైడ్స్, ఆ క్రియేటర్, ఆ యూనివర్స్ అండ్ ఏంజెల్స్ యొక్క హెల్ప్ తీసుకుంటూ నువ్వెప్పుడైతే గనక మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావో చాలా త్వరితగతిన, ఇమ్మీడియేట్‌గా ఆ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అవుతాయి అని జెప్పేసి చెప్తున్నారనమాట. అండ్ ఏంటి అంటే, ఓహ్! నేను ఇప్పుడు ఐడెంటిఫై చేశా. నువ్వేంటంటే మ మోస్ట్‌లీ ఏంటంటే ఏదైనా మార్చుకోవడానికి మనం ఏం చేస్తుంటాం, మన బుర్రని, మన ఎఫర్ట్స్‌ని అంతా ఉపయోగిస్తూ ఉంటాం గదా! నేను నా ఎగ్జాంపుల్ చెప్పాను గదా! ప్రతిసారి ఏంటంటే నేను నాకు చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాననమాట. ఐ నెవర్ టుక్ హెల్ప్. నిజంగా ఈ రోజు దాకా గూడా ఏంటంటే హెల్ప్ చేయండి మాస్టర్స్ అని నేనెప్పుడూ అడగలేదనమాట. ఐ ఆల్వేస్ ట్రై టు అబ్జర్వ్ మై సెల్ఫ్. ఎక్కడ తప్పుంది? దాన్నెలా మార్చుకోవాలి? ఓకే. ఈ పుస్తకం చదువుదాము. ఈ పుస్తకం ద్వారా ఈ పుస్తకం చదవడం ద్వారా ఓహ్! నాకిక్కడ నేను ఐడెంటిఫై చేసుకోగలిగాను. అలా మార్చుకున్నవే కానీ, ఎప్పుడు కూడా నన్ను సునాయాసంగా దీని నుంచి బయటపడేయండి. ప్లీజ్ హెల్ప్ చేయండి అని నేనెప్పుడు అడగలేదనమాట. సో, దట్ ఈస్ హౌ దే ఆర్ సేయింగ్ ఇస్. అండ్ ఆల్సో నేనెప్పుడైనా నాలో ఏదైనా ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేశాను అంటే గనక దాన్ని చాలా భూతద్దంలో చాలా ఫోకస్డ్ పెట్టేసి దాన్ని అరే! నాకిది ఉంది, ఉంది, ఉంది అని కొంచెం బాధపడుతూ ఉంటాననమాట. ఇంకా ఉండిందా ఇది అని చెప్పి బాధపడుతూ ఉంటాననమాట. సో, రెండిటికి కూడా నాకిక్కడ ఆన్సర్ దొరికింది. సో, అలాగే మీరు కూడా ఒకవేళ గనక మీలో ఏదైనా ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు, దాన్ని టూ ఫోకస్డ్‌గా చూస్తున్నారు అంటే గనక దాన్ని కొంచెం లైటెన్ చేయండి అని ఒక ఒక గొప్ప మెసేజ్ అందిస్తున్నారు. అలాగే ఒకవేళ మీరెంతసేపు ఏంటంటే మీకు మీరు ఎక్కువగా దాన్ని ఇది సాధించాలి, అది సాధించాలి అని చెప్పి మీకు మీరు ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవారు అయితే గనక నో నీడ్. అంత అవసరం లేదు. ఎందుకంటే నీ ప్రయత్నాలు ఎప్పుడైనా చేసినప్పుడు అది స్లో ప్రోగ్రెస్ అవుతుంది. చాలా స్లోగా ఎళ్తుంది. లేదు నీకు చాలా హెల్ప్ ఉంది. హెల్ప్ తీసుకో అని చెప్తున్నారు. ఓకే. హావింగ్ సెడ్ థిస్ వి అండర్‌స్టూడ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బి ఓకే. ఆహ్, ఓకే. ఆ! ఇంకోటేం చెప్తున్నారంటే, మాకు కూడా అర్థమవుతుంది. మీరు ఏదైనా ఇప్పుడు మనం బాధల్లో ఉంటాము. అంటే కన్నీరు కార్చకుండా అంటే ఏ ఒక్క మనిషి కూడా ఈ జీవితాన్ని దాటలేడు అని ఒక మాట ఉంటుంది గదా! సో, ఏంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చిన్న చితక ఏదో ఒక బాధ అనేది ఉంటుంది గదా! సో, ఆ బాధ ఉన్నప్పుడు నీ సోల్ ఒక పెయిన్‌లో ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ఉండు అని చెప్తే గనక అది కష్టమే అవ్వచ్చు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మీరేదైతే బాధపడుతున్నారో అది ఒక గొప్ప కెటలిస్ట్. దేనికి? మీ యొక్క గొప్ప ఆత్మ పురోగతి చెందడానికి అది ఒక గొప్ప ఏంటంటే, గొప్ప పనిముట్టుగా అది మీకు ఉపయోగపడుతుంది అని ఎప్పుడైతే మీ జీవితంలో ఉన్న బాధని మీరు ఆ దృష్టితో చూస్తారో ఎందుకంటే మీరెప్పుడైతే అన్నీ హ్యాపీగా, తేలికగా అంతా గూడా లైఫ్ అంతా సూపర్‌గా జరిగిపోతుందన్నప్పుడు మారతామా మనము? అస్సలు పొర్రపాటున గూడా మార్పు అన్న మాటను గూడా మనం స్వాగతించడానికి సిద్ధంగా ఉండం చాలా సార్లు. ఎప్పుడైతే మనలో ఆ చిన్న చిన్న కష్టమో, నష్టమో, చిన్న దుఃఖమో ఎప్పుడైతే వస్తుందో అబ్బా! దీని నుంచి బయటపడిపోవాలి అని చెప్పి ఎంత తొందరపడుతూ ఉంటాము. సో, అక్కడ మనకి మార్పు అన్నది మనలో ఏదైతే సోల్ ప్రోగ్రెస్ మనలో పర్సనల్ డెవలప్‌మెంట్ ఏదైతే జరగాలో ఆ చిన్న కష్టమో, నష్టమో అదే నాంది. ఎప్పుడైతే మీరు ఆ దృష్టితో చూడండి. ఎప్పుడైతే గనక మీరు ఏదైనా బాధపడుతున్నారా? సారోగా ఉన్నారా? ఏదైనా ఫీల్ అవుతున్నారా? ఏదైనా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుందా? ఏదైనా ఎక్స్‌పీరియన్స్ కింద అంటే లైక్ గుండా పాస్ అవ్వడం, ఏదైనా లాస్ ఫీల్ అవుతున్నారా? ఇవన్నీ కూడా ఏంటి అంటే గుర్తుంచుకోండి. దే ఆర్ కెటలిస్ట్ ఫర్ మేకింగ్ చేంజెస్. ఫర్ మేకింగ్ మేజర్ చేంజ్ అని గుర్తుంచుకోండి. ఎంత కష్టంగా అనిపిస్తే దాంట్లోంచి మీరు ఎంతో గొప్ప ఆత్మ పురోగతి చెందుతున్నారు అన్న దృష్టితో మీరెప్పుడు చూడండి అని చెప్తున్నారనమాట. We hope that you alter your perspective on anguish and see it as a spur of transformation. Reposition it in your mind as a teacher and friend. సో, ఆ కష్టాన్ని, ఆ నష్టాన్ని మీరు అది నాకొక టీచర్, నాకొక ఫ్రెండ్, నా యొక్క గొప్ప ఆత్మ పురోగతిని, గొప్ప మార్పుని ఆకాంక్షించేటువంటి ఒక టీచర్ అండ్ ఫ్రెండ్ అన్న పర్స్పెక్టివ్‌లో దాన్ని చూడండి అని చెప్తున్నారనమాట. వెన్ యూ అబ్జర్వ్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఎఫ్లిక్షన్, ఎవాల్యుయేట్ ఇట్ యాక్యురేట్‌లీ. డు నాట్ జడ్జ్ ఇట్ యాస్ బ్యాడ్. సింప్లీ యాక్సెప్ట్ ఇట్ యాస్ ఎన్ ఇండికేషన్ అండ్ దట్ ఇట్ ఈస్ టైమ్ టు గ్రో. ఎప్పుడైతే గనక మీ జీవితంలో ఏదైనా గాని మీరొకటి గమనించారు. ఏంటి అంటే ఒకటి ఎక్కడో గనక ఒక పెయిన్, ఒక ఇబ్బంది, ఒక దుఃఖము ఐడెంటిఫై చేశారు. దాన్ని బ్యాడ్ అని ఇమ్మీడియేట్‌గా జడ్జ్ చేసేయకండి. దానికొక లేబుల్ పెట్టేసేయకండి. లేబుల్ పెట్టేయకుండా ఏం చేస్తారంటే యెస్! ఇక్కడ నాకు అవకాశం దొరికింది. నేను మార్పు చెందడానికి, నేను గ్రో అవ్వడానికి అని చెప్పి ఆ విధంగా చూడండి. పెయిన్ స్టిమ్యులేట్స్ డెవలప్‌మెంట్. వన్స్ యూ లెర్న్ యువర్ లెసన్ యూ నో లాంగర్. మనకు తెలిసిన విషయమే కదా! పెయిన్ ఏంటి అంటే డెవలప్‌మెంట్‌కి ఒక నాంది అది. అది ఒక పునాది రాయి. సో, ఎప్పుడైతే గనక నువ్వు నీ పాఠాన్ని నేర్చుకుంటావో, ఒక పెయినొచ్చింది, ఒక దుఃఖమొచ్చింది, ఒక నష్టమొచ్చింది. దాని నుంచి నువ్వేదైతే నేర్చుకోవాలో ఆ పాఠాన్ని నేర్చుకుంటావో, ఇంక పెయినుంటుందా? ఉండదు. అది పోతుంది మీ జీవితంలో నుంచి అని జెప్పేసి చెప్తున్నారనమాట.
సో, అంతే గాకుండా మీరేంటంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా నన్ను నేను కాపాడుకోవాలి అని చెప్పి ఒక సెక్యూరిటీ బ్లాంకెట్‌లోకి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి, నన్ను ఇది టార్చర్ చేస్తుంది అని చెప్పి అలా భయపడి పారిపోకండి. దాన్ని ఎదుర్కోండి. దాని నుంచే పెద్ద మార్పు అనేది మీ జీవితంలో జరుగుతుందని చెప్తున్నారనమాట. అంటే మన పర్స్‌పెక్టివ్ టోటల్‌గా చెప్పాలంటే మన పర్స్‌పెక్టివ్, మనం మన జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాల్ని డీల్ చేసే విధానం గురించి కంప్లీట్‌గా చెప్పారు. మన పర్స్‌పెక్టివ్ ఎలా మార్చుకోవాలి, మనం ఏదైనా కష్టమో, నష్టమో వచ్చినప్పుడు దాన్ని ఏ దృష్టితో చూడాలి? అండ్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా హెల్ప్ అడగాలి? అన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసేసారనమాట మనకి ఒక విధంగా లైట్ బీయింగ్స్. Notice how accurately you can describe your last distressing experience and even recreate the feelings. Then exercise in awareness. Tell about the most recent positive event in your life. 9 out of 10 times, you cannot recount the wonderful things with anywhere near the intensity with how much you recall the disagreeable ones. ఒక్కసారి నీ జీవితంలో జరిగిన పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్స్‌ని ఒకసారి చెప్పు అని అన్నామనుకోండి. అలాగే నీ జీవితంలో జరిగిన పాజిటివ్ ఇన్సిడెంట్స్‌ని చెప్పు అని చెప్పేసి అన్నామనుకోండి. అయితే పాజిటివ్ ఇన్సిడెంట్స్ అంటే నెగెటివ్ ఇన్సిడెంట్స్ చెప్పినంత కూలంకషంగా అంటే అసలు బిట్ బై బిట్ ఎంత బాధను అనుభవించాం. ఎంతలాగా వాళ్ళు నాకు ఈ ప్రాబ్లమ్ సృష్టించారు, ఆ ప్రాబ్లమ్ సృష్టించారు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారని మనం ఎంత డీటెయిల్‌గా చెప్తామంటే అసలు మనం ఒక పాజిటివ్ ఇన్సిడెంట్‌ని చెప్పేటప్పుడు అంత ఎక్కువగా చెప్పలేమనమాట. అట్ ది సేమ్ టైమ్ పాజిటివ్ ఇన్సిడెంట్స్‌ని రికాల్ చేసుకోవడం, నెగెటివ్ ఇన్సిడెంట్స్‌ని రికాల్ చేసుకునేటప్పుడు, నెగెటివ్ ఇన్సిడెంట్స్ ఏమో ఎక్కువగా ఉంటాయన్నమాట. పెద్ద చిట్టా చెప్తాం. పాజిటివ్ ఇన్సిడెంట్స్ చెప్పమంటే సమ్‌టైమ్స్ చెప్పలేకపోవచ్చు. సమ్‌టైమ్స్ 1, 2 చెప్పొచ్చనమాట. సో, మనం అలాగే గదా జేస్తుంటాము. సో, ఏంటి అంటే ఇక్కడ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. తన క్లయింట్ మేరీ ఏంటి అంటే, ఒక 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 చెప్పాలి అంటే ఒక బాధాకరమైన మ్యారేజ్‌లోకి తను ఎంటర్ అవుతారనమాట. ఏంటి అంటే ఆహ్, తనకి ఆల్రెడీ ఒకతనికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలుంటారు. అతనేంటి అంటే హి ఈస్ నాట్ దట్ మచ్ హానెస్ట్ పర్సన్ గూడా. బట్ ఏంటి అంటే ఈ అమ్మాయికేంటంటే ఆయనంటే ఇష్టము. సో, షీ విల్ గెట్ మ్యారీడ్ టు హిమ్ అండ్ తనకి ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇద్దరు ఆల్రెడీ పిల్లలున్నారనమాట. అయితే ఏంటి అంటే మొత్తానికి తను కంప్లీట్‌గా ఏంటి అంటే తన ఆ హస్బెండ్ ఏం చేశారంటే కంప్లీట్‌గా ఈమెని తనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ దోచుకుంటాడు. అలాగే తన పట్ల ఏ మాత్రం కూడా హానెస్ట్‌గా ఉండడనమాట. వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకుంటూ ఉంటాడు. సో, ఇలా చేసిన తర్వాత కంప్లీట్‌గా ఏంటి అంటే అండ్ అసల తన అండ్ ఆ అబ్బాయి అంటే అతని యొక్క కిడ్స్ గూడా హస్బెండ్ యొక్క కిడ్స్ గూడా ఏంటంటే కొంచెం మ్యానిప్యులేటివ్‌గా ఉంటారనమాట వాళ్ళు. సరైన పిల్లలు గాదు వాళ్ళు గూడా అనమాట. వాళ్ళు ఆల్రెడీ అడల్ట్ కిడ్స్ అనమాట. అంటే ఆల్రెడీ పెద్దయిపోయిన వాళ్ళనమాట. అండ్ ఏంటి అంటే ఎంతసేపు వాళ్ళు చాలా సెల్ఫిష్‌గా, చాలా మ్యానిప్యులేటివ్‌గా ఉంటారనమాట. ఫైనల్‌గా ఏమవుతదంటే ఈమె తన డబ్బులన్నీ కోల్పోయి, తను చాలా ఎమోషనల్‌గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యి, ఫైనల్‌గా ఏం చేస్తారంటే ఇద్దరు సెపరేట్ అయిపోతారనమాట. అండ్ ఆఖరికి పిల్లలు గూడా ఎవరు ఈమెని తల్లిగా భావించరనమాట. పిల్లలు గూడా వదిలిపెట్టేస్తారనమాట. ఈమె ఇంక కంప్లీట్‌గా ఎలోన్‌గా ఇంకా అంటే లోన్‌లీగా అయిపోతదనమాట. ఎప్పుడైతే తిను లోన్‌లీగా అయిపోతుందో తనేం చేస్తుందంటే ఇంక ఎంతసేపు తనకి జరిగిన ఈ జీవితంలో జరిగినటువంటి ఈ దుర్ఘటనని ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, అది మాటి మాటికి ఆ ఇన్సిడెంట్‌ని రీలీవ్ చేస్తదనమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే చెప్పడం అనమాట. ఇదిగో అతను అలా చేశాడు, ఇతను ఇలా చేశాడు, ఆ పిల్లలు ఇలా చేశారు అని చెప్పేసి, తన ఎంత ట్రామా ఫీల్ అయింది. సో, ఇవన్నీ గూడా ఇంకా చెప్పుకుంటూనే ఉంటదనమాట. అయితే సోనీ సుగత్ గారు అడుగుతారనమాట. ఎందుకిలాగా మాటి మాటికి ఆ నెగెటివ్ ఇన్సిడెంట్‌ని తలుచుకొని నువ్వు దాన్ని రీలీవ్ చేస్తున్నావు. దానివల్ల నీకు ఏంటి అంటే నువ్వు ఇంకా చెప్పాలి అంటే అది అయిపోయినా కానీ ఆ సంఘటనని మళ్ళీ ఆ నెగెటివ్ ఇన్సిడెంట్‌ని మళ్ళీ నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు అండ్ రీలీవ్ చేస్తున్నావు అని చెప్పేసి సోనియా చుకెత్ గారన్నప్పుడు తను చెప్తదేంటి అంటే, లేదు మరోసారి నేను జీవితంలో ఈ తప్పు చేయకూడదంటే ఇలా మాటికి చెప్పుకున్నప్పుడు మాత్రమే నేను దాన్ని గుర్తుంచుకుంటాను గదా! గుర్తుంచుకొని సో థట్ నేను మళ్ళీ ఇలాంటి మ్యారేజ్‌లోకి నేను ఎంటర్ కాను గదా! అని చెప్పేసి అంటదన్నమాట. సో the absurdity of her reasoning is that her perpetual recounting of the past events, she energetically relives the same blunders. When I suggested that she let it go, she lashed it, exclaiming, "Never." ఏంటంటే సోనియా చక్రవర్తి గారు చెప్పారనమాట. లేదు. అలాగా నువ్వేంటంటే ఎనర్జిటిక్‌గా ఒక విధంగా చెప్పాలి అంటే, అదే ఎనర్జీస్‌ని మాటికి నువ్వు ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పడం ద్వారా ఎనర్జిటిక్‌గా నువ్వు అదే బ్లండర్‌లో, అదే ఎమోషన్స్‌లో నువ్వు మళ్ళీ రీలీవ్ చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. ఏంటి అంటే
ఏదైనా ఒక పాఠం మనం నేర్చుకున్న తర్వాత దాని నుంచి బయటపడిపోయి ఇప్పుడు చూడండి చాలామంది ఎవరైనా గాని లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళున్నారనుకోండి. వాళ్ళేంటి మళ్ళీ ఇంకొకళ్ళని ప్రేమించడానికి సిద్ధంగా ఉంటారనమాట. వాళ్ళ హార్ట్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఒకరి హృదయాన్ని కంప్లీట్‌గా క్లోజ్ చేసుకున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా హెల్ప్ తీసుకోలేరు. వాళ్ళ లోపల ఆ ప్రాణశక్తి అనేది ప్రాపర్‌గా ఫ్లో అవ్వదు. వాళ్ళు అనేక ఇంకో డిజాస్ట్రస్ థింగ్స్‌కి ఇంకా లోనవుతూ ఉంటారనమాట. సో మనం ఎప్పుడు కూడా ఏంటి అంటే, ఓకే. ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకలా జరిగింది? దానికి గల కారణం ఏంటి? నేనెందుకు ఈ పర్సన్‌ని అట్రాక్ట్ చేశాను నా జీవితంలో? అని చెప్పి వాటి మీద వర్కౌట్ చేసి ఎప్పుడైతే గనక మళ్ళీ ఓపెన్ హార్ట్‌తో ఎప్పుడైతే వాళ్ళు సిద్ధంగా దాని నుంచి లెట్ గో చేసి, దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకొని ఎప్పుడైతే బయటికెళ్ళిపోతారో, దేర్ లైఫ్ విల్ బి హ్యాపీ. మళ్ళీ నిజంగా చెప్పాలంటే ఎందుకంటే దే హావ్ ఆల్రెడీ లెర్న్డ్ దేర్ లెసన్స్ కాబట్టి, మళ్ళీ అటువంటి నెగెటివ్ పీపుల్‌ని మళ్ళీ వాళ్ళ జీవితంలోకి అట్రాక్ట్ చేయరు. కానీ దాని నుంచి ఏం నేర్చుకోకుండా సేమ్ అదే సిట్యుయేషన్ రీలివ్ చేస్తూ అదే అంటే మళ్ళీ తలుచుకొని సేమ్ అదే చెప్పుకుంటూ దాని నుంచి ఏం నేర్చుకోకుండా లేదు మళ్ళీ తప్పు చేయకుండా ఉండాలి అని అనుకున్నా కానీ వాళ్ళు ఎప్పుడైతే లెసన్స్ ఏవైతే నేర్చుకోవాలో అది నేర్చుకోలేదో దే విల్ ఫైనల్లీ ఎండ్ అప్ అట్రాక్టింగ్ ద సేమ్ పీపుల్ అన్నమాట. అదసలెవ్వరూ మార్చలేరు. So, her intense resistance unveiled her love for suffering, and I understood her. Her dwelling on the past excused her for getting back in the game from getting back into the game of life and continuing her growth. I didn't push her to change though. Evolution can be slow and fast as we decide. Apparently, she's in no hurry. సో ఏంటంటే 'సోనీ సుఖిత్' గారు ఎంత తనకి చెప్పడానికి ట్రై చేసినా షీ ఈస్ నాట్ రెడీ టు చేంజ్ అనమాట. ఏంటి అంటే తను యాక్చువల్‌గా ఏంటంటే దాన్ని మర్చిపోయి, దాన్ని వదిలిపెట్టేసి, తను నేర్చుకుని అసలింకా లెట్ మీ గో ఇంటు ద గేమ్ ఆఫ్ లైఫ్ అని తను సిద్ధంగా లేరనమాట. ఓకే. ఇంకా 'సోనియా సుఖిత్' గారు కూడా ఎందుకు పుష్ చేయలేదంటే, ఎవరి అంటే ఎవరి మీద కూడా ఏంటి అంటే, అంటే వాళ్ళు పురోగమించాల్సిన కొంతమంది ఏంటి అంటే, నేను చాలా స్లోగా పురోగమిస్తాను. లేదు కొంతమందేంటంటే చాలా వాళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్స్ అన్ని చకచకా నేర్చుకొని చాలా ఆత్మ పురోగతి చెందుతూ ఉంటారనమాట కొంతమంది. సో, ఎంత స్లోగా ఉంటాము, ఎంత ఫాస్ట్‌గా నేర్చుకుంటాము అన్నది మన ఇండివిడ్యువల్ చాయిస్. ఎవ్వరు కూడా దాన్ని బలవంత పెట్టలేరనమాట. సో, నాకర్థమైందేంటంటే, తను స్లోగానే నేర్చుకోవాలనుకుంటుంది తన పాఠాలు. అండ్ తను ఏ హర్రీలో లేదు. ఓకే. ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు హర్. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. సో, ఐ లీవ్ ఇట్ అప్ టు హర్. సో, ఇలాగే ప్రతి ఒక్కటి కూడా మన చేతుల్లోనే ఉంటుందనమాట. When you're in pain and unable to detach, examine a conscious shift of your patterning. We offer another tool to help you. Use the sound, which are made up of vibrations. By singing or chanting certain mantras, you can generate a higher vibration that is higher than those behavior or thought you wish to transform. Doing this practice long enough will shatter a harmful program and free the energy to create a new one. ఇది ఇంకొక విషయం తనేం చెప్తున్నారు అంటే, మీరేదైనా ఒక థాటొచ్చింది. ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. కానీ మీకది ఇష్టం లేదు. దాన్ని మార్చుకోవడాలని చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ అది మీకు సాధ్యపడట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక నెగెటివ్ థాట్ ప్యాటర్న్స్ వచ్చేస్తున్నాయి. ఒక బిహేవియరల్ ప్యాటర్న్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. అప్పుడేం చేయమంటున్నారంటే తను, ఏదైనా ఒక పవర్‌ఫుల్ మంత్రాన్ని చూజ్ చేసుకోండి. ఎందుకంటే, ఆ పవర్ ఆఫ్ మంత్ర అంటే, ఆ మంత్రం యొక్క వైబ్రేషన్ ఎంత హైగా ఉంటుందంటే, మీ యొక్క నెగెటివ్ ప్యాటర్న్, మీ యొక్క థాట్స్ కంటే అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే, అది పాజిటివ్ వైబ్రేషన్. వాటెవర్ నెగెటివ్ ప్యాటర్న్ మనలో ఏదైతే ఉందో, అది లోవర్ వైబ్రేషన్ నెగెటివ్ ప్యాటర్న్ కాబట్టి. కదా! నెగెటివ్ ప్యాటర్నే కదా మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తాము. పాజిటివ్ ప్యాటర్న్స్ మనం మార్చడానికి ఇంకేం ప్రయత్నించం కదా! పాజిటివ్ ప్యాటర్న్ వి కీప్ ఇట్. అంతే గదా! సో, ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు ఆ పవర్‌ఫుల్ మంత్రాస్‌ని చాంట్ చేసినప్పుడు వాటి యొక్క హయ్యర్ వైబ్రేషన్ వలన ఈ నెగెటివ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి అవి ఏంటి అంటే షాటర్ అయిపోతాయి. పటాపంచలైపోతాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. తను 2 మంత్రాల్ని సజెస్ట్ చేస్తారనమాట. ఓం మనే పద్మేహం అన్న అన్న మంత్రాన్ని అలాగే దాని యొక్క అంటే ఓం మనే పద్మేహం అన్న మంత్రం ఏంటంటే ఐ యామ్ థట్ ఐ యామ్. అంటే ఆ సోర్స్ ఎవరున్నారో నేను అదే. నేనే అది అని చెప్పేసి చెప్పడం అన్నమాట. తర్వాత ఆహ్, అదునాయి అన్న మంత్రాన్ని అన్నమాట. మీన్స్ గాడ్ ఈస్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్. అంటే ఆహ్, ఈ మానవ రూపంలో ఆ భగవంతుడే ఉన్నాడు అని జెప్పేసనమాట. ఈ మంత్రాల్ని నువ్వు ఎప్పుడైతే ఆ నెగెటివ్ ప్యాటర్న్ నీ కాన్షియస్‌గా నీ అవేర్‌నెస్‌లోకి నాకు కోపం వచ్చేస్తుంది. నాకు అనవసరంగా దుఃఖం వచ్చేస్తుంది. నేను జెలసీ వచ్చేస్తోంది నాకు అని తెలిసిన వెంటనే జస్ట్ చాంట్ దీస్ మంత్రాస్ సో థట్ ఆ హయ్యర్ పవర్ ఏం చేస్తుందంటే నీ యొక్క ఈ ఈ ఈ నెగెటివ్ ప్యాటర్న్స్, ఈ నెగెటివ్ హాబిట్స్ యొక్క
పవర్‌ని తగ్గించేసి వాటిని పటాపంచలు చేస్తుంది. అండ్ తను కూడా సోనియా చుగత్ గారు కూడా ఇదే చేస్తూ ఉంటారంట. ఎప్పుడైనా మనలో ఉన్న కొన్ని ప్యాటర్న్స్ ఆఫ్ ఏంటి అంటే లోన్‌లీనెస్సో, పావర్టీనో, ఇల్‌నెస్సో మనం వాటి నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే ఈ మంత్రాలని మనకి ఎన్ని సార్లు వీలైతే అట్‌లీస్ట్ 3 సార్లు అని చెప్తున్నారనమాట తను. అట్‌లీస్ట్ 3 సార్లు నుంచి మొదలుకొని మీకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు మీరు వాటిని వినడం ద్వారా వాటి పట్ల అంటే వాటిని మననం చేసుకోవడం ద్వారా ఏంటి అంటే 3-30 రోజుల్లో మీలో ఒక అద్భుతమైన షిఫ్ట్ అనేది జరుగుతుంది. అది మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారని చెప్తున్నారనమాట. ఆహ్, ఓకే. ఓం మనే పద్మే can be chanted as long as often as you like for the same purpose. Every time you're faced with a behavior that no longer serves you or causes pain or keeps you from the being in the present moment, chant Om Mane Padme Hum while holding the distressing habit in your mind. This disrupts the situation by calling the name of the god. Another way to shatter the outworn patterns is to invoke Archangel Gabriel by singing his name, pronouncing it as Gabriel. And one of the specific purposes is to help you break the old personal paradigms and release the new ones into the expression so that you feel free to call upon him whenever you desire assistance. సో, ఓం అనే పద్మేహం అన్నదాన్ని కూడా ఏంటి అంటే, మనకేదైతే నెగెటివ్ ప్యాటర్న్ మనం షాటర్ చేయాలని ప్రయత్నిస్తున్నామో, ఆ ప్యాటర్న్‌ని మన మైండ్‌లో ఉంచుకుని, ఆ ఓం అనే పద్మేహం అన్న మంత్రాన్ని కూడా మనం రోజు మననం చేయడం ద్వారా, ఆ హయ్యర్ వైబ్రేషన్, ఆ మంత్రం యొక్క హయ్యర్ వైబ్రేషన్ ద్వారా ఈ లోవర్ నెగెటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా షాటర్ అయిపోతాయని చెప్తున్నారు. అలాగే ఇంకొక గొప్ప విషయాన్ని చెప్తున్నారేంటంటే, మీకు ఆర్కేంజెల్స్ పట్ల నమ్మకం ఉంటే గనక, ఆర్కేంజెల్ గేబ్రియల్‌ని మనలో ఉన్నటువంటి ఈ నెగెటివ్ ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేయడానికి ఆయన యొక్క హెల్ప్ తీసుకోండి. ఆయన్ని ఏ విధంగా మీరు పిలవచ్చు అంటే, గాబ్రియల్ అని పిలవండి. అలా పాడండి. మీకిష్టమైన ట్యూన్‌లో పాడండి. మీకిష్టమైనట్టుగా పిలవండి. ఆ విధంగా పిలవండి. ఆయన ఏం చేస్తారంటే, మీలో ఉన్న లోవర్ వైబ్రేషన్స్, లోవర్ నెగెటివ్ ప్యాటర్న్స్‌ని ఆయన షాటర్ చేసి, అలాగే కొత్త న్యూ, న్యూ పాజిటివ్ ప్యాటర్న్స్‌ని ఆయన రీప్లేస్ చేయడానికి ఎంతగానో హెల్ప్ చేస్తారు. మీకు అండ్ ఏంటంటే మీకెప్పుడు కావాలంటే ఆయన్నప్పుడు పిలవచ్చు అని జెప్పేసి చెప్తున్నారనమాట. I find that when using these mantras and chants or invoking Gabriel, it helps understand what happens to the pattern when a higher vibration is introduced. ఏంటి అంటే తను యాక్చువల్‌గా 1970స్‌లో తనొక టీవీ కమర్షియల్ చూసారంట. ఆమె ఒక జాజ్ సింగర్ అంట ఒకామె. అయితే ఆమె ఏం చేస్తుందంటే ఒక క్రిస్టల్ బాల్‌ని అక్కడ పెడతారంట. ఆ క్రిస్టల్ బాల్స్ ఏంటి అంటే ఒక సింక్రోనిసిటీలో ఊగుతూ ఉంటాయన్నమాట. అయితే కొంతమంది చూస్తారు చాలా హై పిచ్‌లో పాడంగానే గ్లాస్ బ్రేక్ అయిపోవడం ఇట్లా చూస్తాం కదా! సో, ఆ జాజ్ సింగర్ ఏంటంటే తను పాడంగానే ఆహ్, 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 ఒక సీక్వెన్స్‌లో మూవ్ అయ్యే క్రిస్టల్ బాల్స్ కంప్లీట్‌గా ఎందుకంటే తన వాయిస్ యొక్క హయ్యర్ వైబ్రేషన్‌కి క్రిస్టల్ బాల్స్ అన్నీ కూడా వాటి యొక్క సింక్రోనిసిటీ బ్రేక్ అయిపోతదనమాట. వాటి యొక్క ప్యాటర్న్ బ్రేక్ అయిపోయి చెల్లాచెదురుగా అయిపోతాయన్నమాట. సో, చూసారా? ఈ విధంగానే మనం చాంట్ చేసే మంత్రం కూడా ఉపయోగపడుతుంది. నాకు ఎప్పుడైతే అంటే తనేం చెప్తారంటే సోనియా చుకెత్ గారు, నాకు ఈ విషయాలు ఎప్పుడైతే లైట్ బీయింగ్స్ ఇచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, నాకు ఆ టీవీ కమర్షియల్ గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు టీవీ కమర్షియల్ అని జెప్పేసి, ఆ టీవీ కమర్షియల్ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. This phenomena occurs throughout the nature and in our lives. When an elevated energy is introduced to any established formulation, it first retracts in an effort to preserve itself. This is why the minute people decide to go on a diet and give up cigarettes, the immediate response is to devour everything in the sight and smoke like a friend. The atoms and the molecules and the mental and the emotional resonance sequences react by fighting their existence. This is the best time to introduce the higher vibration. Instead of eating, for example, sing. ఓకే. సో, ఏంటి అంటే మనం ఏదైనా డైట్ చేయాలనుకుంటున్నాం. నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం. బట్ నేను అది తినాలనుకోవట్లేదు. ఓకే. అలాగే కొంతమందికి సిగరెట్స్ అంటే ఇంట్రెస్ట్. దాన్ని మానేయాలనుకుంటున్నారు. సో, మానేయాలనుకున్నప్పుడు ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా ఈ హాబిట్ ఏముంటుంది? అది ఆల్రెడీ ఎక్సిస్టింగ్ మెంటల్ ప్యాటర్న్ గదా! అది ఏం చేస్తదంటే దాని ఉనికిని కాపాడుకోవడానికి లేదు, లేదు, లేదు నువ్వెలా నన్ను పక్కకు పెట్టేస్తావు? నువ్వెలాగా నన్ను వదిలేస్తావు? అని చెప్పేసి అది ఏం చేస్తది? మరింతగా తినాలి, మరింతగా స్మోక్ చేయాలని అనిపిస్తూ ఉంటదనమాట. ఆ టైంలోనే ఎప్పుడైతే మీకు ఆ అర్జ్ అనిపిస్తదో, ఎప్పుడైతే మళ్ళీ అదేంటంటే ఆ హాబిట్ దాని ఉనికిని తెలపడానికి లేదు, లేదు తినాలి, తినాలి, తినాలని అనిపించినప్పుడల్లా, లేదంటే స్మోక్ చేయాలి అనిపించినప్పుడల్లా వెంటనే గేబ్రియల్ అని పాడండి. 3 సార్లు పాడండి. లేదంటే ఓం మనే పద్మేహం అని పాడుకోండి. లేదంటే ఆదునాయి అని 3 సార్లు పలకండి. పలికి ఆ ప్రదేశం నుంచి పక్కకొచ్చి ఒక వాక్‌కెళ్ళండి.
బ్రీత్ జేయండి, స్ట్రెచ్ జేయండి. సో, ఎప్పుడైతే ఇలా చేస్తుంటారో ఏంటి అంటే మీ లోపల ఆ ఎనర్జీస్‌ని ఇన్వోక్ చేస్తారనమాట. సో థట్ ఏదైతే మార్పు కావాలి అనుకుంటున్నారో ఎందుకంటే హయ్యర్ పవర్ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ మీలోకి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మీలో వచ్చేటువంటి ఆ ఎనర్జీ షిఫ్ట్‌ని మీరే గమనించగలుగుతారు. ఇమ్మీడియేట్‌గా ఆ ప్యాటర్న్‌ని అక్కడొచ్చిన ఆ అర్జ్‌ని మీరు బ్రేక్ చేయగలుగుతారు. సో థట్ యూ రిలీజ్ ఎ న్యూ పవర్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే. So, as we stated, as a spiritual being, you are connected to everyone and everything in the universe. Consequently, you deeply affect the others and vice versa. Your pain is others and theirs is yours. Look at any suffering, past or present, as your personal opportunity to transcend for the whole humanity. You can hurt for all and you can transcend it for everyone as well. Going beyond your heartache and becoming joyful being of light is the highest contribution you can make to the fellow humans. You become as a living example of what is possible that the others can follow. Make tribulations you overcome, and the more you love you bring to the others. As you know, your greater purpose is to serve the whole as an enlightened ambassador, and the only way to do so is to work through the hindrance and the darkness and the outworn patterns and move on to the higher vibration. సో ఇక్కడ అద్భుతంగా ఒక విషయం చెప్పారు ఏంటి అంటే మనకి 'ఆత్మాయణం' పుస్తకంలో మనం చదువున్న ఒక కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ. ఏంటి అంటే 'ఆత్మాయణం' పుస్తకంలో మనకో విషయం తెలుసు కదా! ఏమనంటే ఒక అంటే అంటే ఎగ్జాంపుల్ కింద చెప్తారనమాట. మనం బెటర్‌గా అర్థం చేసుకోవడానికి. ఏంటంటే 10,000 ఎలుకల సమూహానికి ఒకటే ఆత్మ ఉంటుందని చెప్పి, ఒక ఎలక ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10,000 సమూహం ఆఫ్ ఎలకల్లో ఒక ఎలక ఎప్పుడైనా కానీ దేన్నించైనా భయాన్ని పొందిందనుకోండి, ఏదైనా బాధను పొందిందనుకోండి, ఆ ఒక్క ఎలక పడిన బాధ ఈ 10,000 ఎలకలకి ఎనర్జిటిక్‌గా ఆ మైండ్ వేవ్స్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయిపోతాయన్నమాట. అయిపోయి అరే! ఇదిగో నేను ఒక మనుషులున్న ఇంట్లో దూరాను. వాళ్ళు నన్ను చంపడానికి, కొట్టడానికి ప్రయత్నించారు. సో, మనుషులు మనకి డేంజర్ అని దానికి అర్థమైందనుకోండి. ఒక్క ఎలకకి అర్థమైపోతే, ఆ 10,000 ఎలకలకి అర్థమైపోతదండి. ఆ బాధ, ఆ డేంజర్ అన్నీ అర్థమైపోతాయన్నమాట. అలాగే సో, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన ఎంటైర్ యూనివర్స్ కూడా వి ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. ప్రతి ఒక్క సోల్ కూడా. అంటే చెట్లు, చేమలు, జంతువులు, మనుషులు అందరం కూడా ఇంటర్ కనెక్టెడే అన్నమాట. సో, ఏంటి అంటే మనం పొందే బాధ అందరి యొక్క బాధ. మనం పొందే ఎన్‌లైట్‌మెంట్ మనం పొందే అంటే మనలో ఉన్న నెగెటివ్ ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేసి మనం ఏదైతే గ్రో అవుతామో, ట్రాన్సెండ్ అవుతామో అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనం పొందేటువంటి వెలుగు, మనం పొందేటువంటి ప్రేమ, మనం పొందేటువంటి గ్రోత్ అందరికీ కూడా అది ఇవ్వబడుతుంది. అందరికీ కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వబడుతుంది. సో, ఒక్క విషయం గుర్తుంచుకో. నువ్వు నీలో ఏదైనా నెగెటివ్ ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేసి, దాన్ని ట్రాన్సెండ్ అంటే దాన్ని అధిగమించగలిగితే, నువ్వు ఒక్కడివే కాదు అధిగమించటం. నువ్వు పొందిన జ్ఞానము సమస్తం అందరికీ, ఈ విశ్వంలో ఉన్న అందరికీ కూడా అది ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది. సో, నువ్వు ఎన్‌లైట్‌మెంట్ పొందడం నీ ఒక్కడికే కాదనమాట. నీ యొక్క ఎన్‌లైట్‌మెంట్ అందరికీ కూడా వెలుగుని ప్రసరింపజేస్తుంది. సో, తద్వారా నువ్వెప్పుడు ఏదైనా ఒక నెగెటివ్ విషయాన్ని పాజిటివ్‌గా మార్చుకుంటున్నావంటే ఎప్పుడూ ఒకటే గుర్తుంచుకో. నువ్వొక్కడివే కాదు. నువ్వు ఎంతో మందికి కూడా సాయం చేస్తున్నావు. నీ యొక్క నీ యొక్క పురోగమనం ద్వారా, నీ యొక్క ఆత్మ పరిణితి ద్వారా. సో, మనం ఎందుకొచ్చామిక్కడికి? వి ఆర్ ఎన్‌లైటెడ్ అంబాసిడర్‌గా మన యొక్క వెలుగుని అందరి పట్ల ప్రసరింప చేయడానికే, అందరిని అందరిని ప్రేమించడానికి, అందరిని ఈ ప్రేమని, వెలుగుని పంచడానికే మనం ఇక్కడికొచ్చామనమాట. వి ఆర్ సో ఇంట్రికేట్‌లీ కనెక్టెడ్. అందుకనే ఇప్పుడు చూడండి ఎన్‌లైటెడ్ మాస్టర్స్ కూడా వాళ్ళు పొందిన జ్ఞానాన్ని అందరికీ ఎందుకండి పంచడానికి వాళ్ళు ముందుకొచ్చారు అంటే, మనము ఏదైతే అజ్ఞానంతో పొందే బాధ, వాళ్ళకి కూడా ఆ ఎన్‌లైటెడ్ మాస్టర్స్ కూడా బాధని కలిగిస్తదనమాట. అరే! వీళ్ళిలా అజ్ఞానంలో ఉండిపోయారే! నాకు తెలిసింది కదా జ్ఞానము, నేను పంచాలి వీళ్ళకి. వీళ్ళు కూడా బాగుపడాలని అందుకే అనుకుంటారనమాట. సో, ఏంటి అంటే మనం పొందే జ్ఞానము, మనం పొందే గ్రోత్ ప్రతి ఒక్కరికి కూడా పంచుతున్నాము. మనం ఒక్కళ్ళమే కాదనమాట. సో, ఈ యొక్క హైయెస్ట్ పర్పస్‌ని మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకుని మనం వి హావ్ టు ఆల్వేస్ వర్క్ ఆన్ సెల్ఫ్ హీలింగ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ అనమాట. అంటే ఒక బ్యూటిఫుల్‌గా ఒక 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 ఒకతను చెప్పాడనమాట. ఏంటి అంటే చాలామంది ఒక విషయం మర్చిపోతున్నారు ఏంటంటే చాలామంది పుస్తకాలు చదివేటప్పుడు ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్న విషయం ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ గురించి. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ హీల్ చేసుకుంటావో దాంట్లో పొందేటువంటి పురోగమనం, దాంట్లో పొందేటువంటి సెల్ఫ్ డెవలప్‌మెంట్ ఇంకెందులోనూ సాధ్యం కాదు.
నువ్వు ఏదో తెలియని క్వాలిటీని నువ్వు నాలో తెచ్చేసుకుంటే నాకు సెల్ఫ్ డెవలప్‌మెంట్ వచ్చేస్తదని చాలామంది అలా ఫోకస్డ్‌గా ఉంటున్నారు. లేదు, నీలో చాలా, చాలా పెద్ద మార్పు జరగాలి అంటే, నీలో ఉన్న నెగటివిటీస్‌ని ఎప్పుడైతే హీల్ చేసుకుంటావో, నీలో ఉన్న బాధలని, దుఃఖాలని, ఆ ప్యాట్రన్స్‌ని ఎప్పుడైతే హీల్ చేసుకుంటావో, నీకంటే ఎన్‌లైటెడ్ మాస్టర్, నీకంటే గ్రోత్ కలిగినటువంటి మాస్టర్ ఇంకెవ్వరు లేరు అని చెప్పాడనమాట. అది చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకు. నిజమే గదా! ఎప్పుడు చాలా సార్లు మనం అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం మనం. నిజంగానే హీలింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. సెల్ఫ్ హీలింగ్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ అని ఇప్పుడు తెలుసుకుంటున్నాము. కానీ ఆయన ఎంత బాగా దాన్ని చెప్పారే అని అనిపించిందనమాట. సో, యాహ్! ఇప్పుడు మనం ఈ లెసన్‌లో ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకుందాము. అలాగే మన స్థాయిని మనం పెంచుకోవాలి అంటే ఏం చేయొచ్చో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ లెసన్‌ని అప్లై చేసుకుందాం. If you're a mindless creature of obsolete habits and make no effort to examine your behavior for counterproductive patterns, constantly recreate the frustrations and the pain of the past and feel stuck, then you're a student in this lesson. మీరు ఒకవేళ ఎప్పుడు కూడా మైండ్‌లెస్‌గా ఉంటూ సేమ్ ఆటో పైలట్ మోడ్‌లో ఉండు. ఎప్పుడు గూడా మీరు చేసే హాబిట్స్ అంటే ఒకళ్ళేదైనా అన్నారా? దుఃఖమొచ్చిందా? ఆ! దుఃఖం. ఓకేనా? కోపమొచ్చిందా? కోపం. ఫ్రస్ట్రేషనొచ్చిందా? ఫ్రస్ట్రేషన్. 4 మాటలనడం మీకు హాబిటా? 4 మాటలనేసారు. ఎప్పుడు ఇలా చేసుకుంటూ, మైండ్‌లెస్‌గా ఉంటూ అండ్ మన బిహేవియర్‌ని మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకోకుండా, అందులో మనకి మన బిహేవియర్‌లో ఉన్న సరికాని విషయాలు ఏంటి అని దాన్ని ఎప్పుడు కూడా సరిచేసుకోకుండా, ఎప్పుడు కూడా నిరంతరంగా ఒక సఫరింగ్‌లో పెయిన్‌ని తెచ్చుకుంటూ, ఫ్రస్ట్రేషన్‌ని తెచ్చుకుంటూ, ఎప్పుడు గూడా పాస్ట్‌లో రిపీట్ చేసినవి ఇప్పుడు ప్రెజెంట్ రిపీట్ చేసుకుంటూ, ఏ మాత్రం మారకుండా ఉన్నాము అంటే గనక, ఈ లెసన్ విషయంలో మనం స్టూడెంట్‌లో ఉన్నట్టు, స్టూడెంట్ స్థాయిలో ఉన్నట్టు. If you notice that you have some negative programming, seek counsel those parts and make your life and okay, seek counsel on those parts of your life that are unfulfilling, resist change and hope that things will better, then your apprentice. ఓకే. అర్థం చేసుకున్నారు. చూసారు. మీలో ఉన్న నెగెటివ్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఏంటని చూసారు. ఓకే. కౌన్సెలింగ్ తీసుకుందామే దీనికి. అబ్బా! దీని వల్లే గదా! నాకసలు సరిగ్గా జీవితం నాకు సరిగ్గా ముందుకెళ్ళట్లేదు. బట్ ఏంటి అంటే మార్పు చెందడానికి మాత్రం ఇష్టపడట్లేదు. అబ్బా! నాకిదొద్దబ్బా! నేను మార్చలేనబ్బా! అసలని జెప్పేసి రెసిస్ట్ చేస్తున్నారు ఆ చేంజ్. అప్పుడు ఏంటి అంటే మీరు ఈ స్థాయిలో ఏంటి అంటే అప్రెంటిస్ స్థాయిలో ఉన్నారు. అంటే గుర్తించారు. కానీ మార్పు చెందాల్సింది చెందట్లేదు. దాన్ని రెసిస్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఒక హాబిట్‌ని బ్రేక్ జేయడం అంత ఈజీ గాదండి. ఎందుకంటే మన పర్సనాలిటీ మన పర్సనాలిటీలో భాగం అది. మన ఐడెంటిఫికేషన్‌లో ఒక భాగం అది. ఏంటి అంటే ఇప్పుడు సడెన్‌గా మన ఐడెంటిటీని బ్రేక్ చేస్తానంటే మన ఇగో ఎన్ని రకాల భయాలను సృష్టిస్తదంటే, "ఏంటి నువ్వు ఈ ప్యాటర్న్ బ్రేక్ చేస్తావా? ఈ ప్యాటర్న్ బ్రేక్ చేస్తే ఏమైపోతదో తెలుసా?" అలా ఇలా అని చెప్పి రకరకాల భయాల్ని మన మైండ్ సృష్టించేస్తూ ఉంటదనమాట. సో, ఆ చేంజ్ తెచ్చుకోవడానికి చాలా వండర్‌ఫుల్ థింగ్ అనమాట. సో, చాలా సార్లు మనం రెసిస్టెన్స్‌లో ఉంటూ ఉంటాం అనమాట. నేను చాలా సార్లు చాలా విషయాల్లో ఎన్ని సార్లు రెసిస్ట్ చేశానో నా చేంజ్ కోసం అనమాట. నాకు తెలుసు అది పర్సనల్‌గా. సో, ఏంటి అంటే ఒకవేళ గనక మనం ఐడెంటిఫై చేసి దాన్ని మార్చడానికి సిద్ధంగా లేవనుకోండి, వి ఆర్ ఇన్ ది అప్రెంటిస్ స్టేట్ అనమాట. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ట్రాన్స్‌ఫార్మింగ్ వేరియస్ యాస్పెక్ట్స్ ఆఫ్ యువర్‌సెల్ఫ్ and you're sticking with the new choices, even if you're not getting an instant results, realize that growth takes time and willing to be patient and feel inspired and sing or chant to invoke the higher vibration, then you're a journeyman. ఎంత బావుందో ఇది. ఏంటి అంటే, మీలో ఉన్న వివిధ రకాలైనటువంటి నెగెటివ్ ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఆహ్, ఆహ్, స ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఏంటి అంటే, మీలో ఉన్న నెగెటివ్ ప్యాటర్న్స్‌తో, ఆ నెగెటివ్ బిహేవియర్‌తో మీరు రెస్పాండ్ కాకుండా, న్యూ చాయిసెస్‌తో, న్యూ సుకృతాగా రెస్పాండ్ అవుతూ ఉన్నాను. అండ్ ఏంటి అంటే, ఇన్‌స్టంట్‌గా మీరేమి గొప్ప గొప్ప రిజల్ట్స్ ఏం చూడట్లేదు. మీరు న్యూ చాయిసెస్ చేసుకున్నప్పటికీ కూడా, మీ జీవితంలో పెద్ద పెనుమార్పులేం జరగట్లేదు. బట్ స్టిల్ మీరేంటి అంటే ఏం రియలైజ్ అవుతున్నారు? మార్పు అనేది కొంచెం సమయం పడుతుంది. మరేం పర్వాలేదు. నేను సహనంతో ఎదురు చూస్తాను అని ఆ మార్పు కోసం ఎదురు చూస్తూ ప్రతిసారి కూడా ఏంటి అంటే రాదర్ దాన్ నా లైఫ్‌ని ఒక ఓల్డ్ బిహేవియర్ ప్యాటర్న్స్‌తో ఫేస్ చేయకుండా నేనెప్పుడు కూడా ఒక న్యూ సుకృతాగా ఓకే. ఇప్పుడు మార్పు చెందిన సుకృత. తన నెగెటివ్ ప్యాటర్న్స్‌ని ఓవర్‌కమ్ చేసిన సుకృత ఏ విధంగా బిహేవ్ చేస్తుందని, నా లైఫ్‌లో వచ్చే ప్రతి ఇన్సిడెంట్‌ని నేనొక న్యూ సుకృతగా ఫేస్ చేస్తూ, న్యూ చాయిసెస్ చేసుకుంటూ, న్యూ హ్యాబిట్స్‌ని ముందుకు పెడుతూ, ఎప్పుడైతే నేనిలాగా నా లైఫ్‌ని ఫేస్ చేస్తూ ఉన్నాననుకోండి, అప్పుడేంటంటే గ్రోత్ అనేది ఆ గ్రోత్ కోసం పేషెంట్‌గా వెయిట్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే అండ్ అలాగే ఎప్పుడైనా నెగెటివ్ ప్యాటర్న్స్ యొక్క కంపల్షన్ వచ్చినప్పుడల్లాగా ఏంటంటే గేబ్రియల్‌నో, హైయర్ గైడ్స్‌నో, ఏంజెల్స్‌నో లేదంటే మంత్రంనో చాంట్ చేస్తూ ఎప్పుడైతే హయ్యర్ వైబ్రేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తూ, నేను మార్పు చేసుకుంటూనే, గ్రో అవుతూనే, చేంజ్ అవుతూనే ఉన్నాను అంటే గనక, నేను జర్నీమన్ స్థాయిలో ఉన్నట్టు. మనం జర్నీమన్ స్థాయిలో ఉన్నట్టు.
If you seek to resonate with the elevated levels of energy, confronting self defeating behaviors head on, and keep a positive attitude in the midst of upheaval, then you are well on the mastering this lesson. ఏంటి అంటే ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీతో ఎప్పుడు కూడా దాని హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీతో సింక్‌లో ఉంటూ, ఎప్పుడు కూడా ఏంటి అంటే ఎంతో ధైర్యంతో ఇంకా ఏ ఇంకా ఏ పిరికితనం లేదనమాట. ఇంకా హయ్యర్ ఎనర్జీతో ఏంటి అంటే హయ్యర్ వైబ్రేషన్‌తో మనలో ఉన్న నెగెటివ్ ప్యాటర్న్స్‌ని హెడ్ ఆన్ ఫేస్ చేస్తూ ఇమ్మీడియేట్‌గా దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ కింద మార్చేసుకుంటూ అండ్ మనం ఇంకా మార్పు చెందుతూనే ఉన్నాము అంటే గనుక వి ఆర్ ఆన్ ద వే ఆఫ్ మాస్టరింగ్ దిస్ లెసన్. ఓకే మరి. స్టూడెంట్ స్థాయిలో ఉన్నవారు మరి ఎదగాలి అంటే ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తే, ఎలా వాళ్ళ జీవితంలో మార్పులు చేసుకుంటే వాళ్ళు ఎదగగలరు అనంటే, ఆస్క్ యువర్‌సెల్ఫ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్. బీ అవేర్ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ సీ ఇట్ యాస్ అ కాల్ ఫర్ గ్రోత్. లిసన్ టు ద సీడీ రికార్డింగ్స్ అండ్ చాంట్ ఓం మనే పద్మేహం. Ask others what patterns they see in the repeating in your life. Pay attention to what deserves. Sorry. Pay attention to what depresses you and causes you hopelessness, and notice what you're going to do when the dark vibrations sweep over you. సో ఏంటి అంటే, అసలు మిమ్మల్ని మీరు అడగండి. అసలు మార్పు చెందడం నీకిష్టమేనా? ఇలాగే ఇదే దుఃఖంలో, ఇంతే సఫరింగ్‌లో, ఇదే అంటే పీకులాటలో ఇలాగే బ్రతకాలనుకుంటున్నావా? అని ఒకసారి మిమ్మల్ని అడగండి. అలాగే ఈ మంత్రము, ఈ గేబ్రియల్ ఈ అన్నవి చాంట్ చేస్తూ ఉండండి. సో థట్ మీరొక పాజిటివ్ వైబ్రేషన్‌లోకి మూవ్ అవుతారు. అండ్ ఏంటి అంటే మీలో బాధ ఉంది కదా! మీరు సఫర్ అవుతున్నారు కదా! ఆ సఫరింగ్‌ని ఇప్పుడు చూసే దృక్పథం మార్చేసేయండి. ఏంటంటే అదొక పెయిన్ కింద ఎవరో వచ్చి మిమ్మల్ని ఏదో మీకేదో పెయిన్ కాజ్ చేసేసారు అని వాళ్ళని వీళ్ళని చూపిస్తూ కాకుండా, ఆ పెయిన్ నాకు పెద్ద అంటే నాకొక ఛాలెంజ్‌ని తీసుకొచ్చి నన్ను చాలా పురోగమించడానికి నాకొక హెల్ప్ చేస్తుందన్న పర్స్‌పెక్టివ్‌లో చూడండి. అలాగే పక్కన వాళ్ళని అడగండి. "హే! నువ్వు నా జీవితంలో ఏదైనా ప్యాటర్న్‌ని చూసావా? ఏదైనా నెగెటివ్ ప్యాటర్న్ నేను మాటి మాటికి ఎగ్జిబిట్ చేస్తున్నానా?" అని మీ క్లోజ్‌గా మీతో వారితో అడగండి. వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళు ఐడెంటిఫై చేయించగలుగుతారు. కొన్ని కొన్ని సార్లు మనలో ఉన్న బిహేవియర్ ప్యాటర్న్స్ కొన్నిసార్లు పక్కనోళ్ళు చెప్తే గాని మనకు ఐడెంటిఫై అవ్వదనమాట. సో, అలాంటప్పుడు మీ క్లోజ్‌గా మీ హస్బెండ్‌నో, మీ మదర్‌నో, ఫాదర్‌నో, సిబ్లింగ్స్‌నో వాళ్ళనడగండి. అండ్ ఏంటి అంటే మీకు బాగా ఇంకేంటంటే ఏదైనా బాధలో ఉన్నప్పుడు, బాగా లోగా ఫీల్ అవుతున్నప్పుడు, బాగా డిప్రెస్‌లో ఉన్నప్పుడు, బాగా హోప్‌లెస్‌నెస్‌లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఏం జేస్తున్నారు మీరు? ఆ సమయంలో ఒకసారి గమనించండి. థట్ ఈస్ వేర్ యూ కెన్ క్యాచ్ యువర్ నెగెటివ్ ప్యాటర్న్స్ అని జెప్తున్నారనమాట. ఓకేనా? మీరు ఒకవేళ అప్రెంటిస్ స్థాయిలో ఉన్నవారైతే గనక కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ స్థాయికి మూవ్ అవ్వాలంటే ఏం జేయాలి? అనంటే గనక ఐడెంటిఫై స్పెసిఫిక్ ఎనర్జిటిక్ బ్లూ ప్రింట్స్ థట్ యూ వాంట్ టు చేంజ్. ఒక విధంగా చెప్పాలంటే ప్యాట్రన్స్ అన్నది ఈ జీవితంలో ఎక్కువైజ్ చేసిందంటారు. బ్లూ ప్రింట్స్ అంటే ఏంటంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం అనేక జన్మలుగా క్యారీ చేస్తున్నవన్నమాట బ్లూ ప్రింట్స్ అంటే. ఓకేనా? జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై అండ్ గివ్ క్లారిఫికేషన్ అన్నమాట ఆన్ థట్. సో, మీలో ఉన్న ఎనర్జిటిక్ బ్లూ ప్రింట్స్‌ని ఐడెంటిఫై చేయండి. ఏవైతే మార్పు చెందాలి అని అనుకుంటున్నారో. డిటర్మైన్ ద మెంటల్, ఎమోషనల్, ఫిజికల్ ఆరిజిన్స్ ఆఫ్ సెల్ఫ్ డిఫీటింగ్ బిహేవియర్స్ అండ్ థాట్స్ బై నోటీసింగ్ హూ ఇన్ ఫ్యామిలీ దట్ హావ్ had these same patterns. Become aware of the areas of life in which you are moving away from the old ways of being and acting, but you have quite achieved a higher vibration. Congratulate yourself on the efforts. సో ఏంటి అంటే మీరు మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా ఈ సెల్ఫ్ డిఫీటింగ్ ప్యాటర్న్స్ అండ్ థాట్స్ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నారు అన్న మూలాల్ని వెతకడానికి ప్రయత్నించండి. అలాగే మీరేంటంటే ఏదైనా ఒక చిన్న ప్యాటర్న్‌ని మీరు ఓవర్‌కమ్ చేశారనుకోండి, దాన్ని గుర్తించగలిగారనుకోండి, కంగ్రాచ్యులేట్ చేసుకోండి. అప్రిషియేట్ చేసుకోండి. ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తారో అది ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. యెస్! నెక్స్ట్ నెగెటివ్ ప్యాటర్న్ ఏంటి? నాలో ఏది మార్చుకోవాలి? నేను ఏది మార్చుకుంటే నేను ఇంకా అద్భుతంగా తయారవుతాను? అని ఐడెంటిఫై చేసుకోవడానికి అదొక మోటివేషన్ అండ్ ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది గదా! సో, అప్రిషియేట్ యువర్‌సెల్ఫ్, కంగ్రాచ్యులేట్ యువర్‌సెల్ఫ్ అని చెప్తున్నాననమాట. గెట్ రెగ్యులర్ రాల్ఫింగ్ సెషన్స్ అండ్ వీక్లీ మసాజ్ థెరపీ టు రీప్రోగ్రామ్ ద ఫిజికల్ ప్యాటర్న్స్. ఓకే. అండ్ ఈ పుస్తకంలో చాలా సార్లు సోనియా జగత్ గారు చెప్పారేంటి అంటే, ఫిజికల్‌గా కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే, ఫిజికల్ బిహేవియర్స్‌లో కొన్ని ప్యాటర్న్స్ మన మన మజిల్స్‌లోను, మన ఏంటంటే నర్వస్ సిస్టమ్‌లో బాగా ఇన్‌గ్రెయిన్డ్‌గా ఉండిపోతాయి. లోపల లోపల ఉండిపోతాయి. కొన్ని థెరపాటిక్ మసాజెస్ ద్వారా వాటిని మనం బయటికి పంపించేయవచ్చు. వి కెన్ రిలీజ్ దెమ్ అని చెప్తారనమాట. సో, థట్ ఈస్ వాట్ షీ ఈస్ సజెస్టింగ్ హియర్. ఓకేనా? అండ్ ఇఫ్ యూ ఆర్ ఎన్ జర్నీమన్ స్థాయిలో ఉన్నవారైతే గనక అప్పుడేం చెప్తున్నారు అంటే గనక, మీరు నెక్స్ట్ స్థాయికి మూవ్ అవ్వాలంటే, ఎన్రోల్ ఇన్ ఎ ప్యాటర్న్ షాటరింగ్ వర్క్‌షాప్ సచ్ యాస్ 8th డే హాఫ్‌మన్ ప్రాసెస్ టు ఇంటెన్షనల్లీ అడ్రెస్ అండ్ ఎలిమినేట్ వర్న్ ఔట్ హ్యాబిట్స్. ఓహ్! ఇక్కడ యాక్చువల్‌గా ఒక ఫోను నంబర్ ఇచ్చారండి. అదొక వర్క్‌షాప్ అంటండి. ఎయిట్ ఎయిట్ 8 డే
హాఫ్‌మన్ ప్రాసెస్ అంట. ఓకేనా? వర్క్‌షాప్ ఉందంట. ఇఫ్ ఎనీబడీ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఇంటు దట్ అంటే మనని మనం ఇంక్లూడ్ అంటే లైక్ వి కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్ వర్క్‌షాప్ అనమాట. దానికి ఫోను నంబర్ గూడా ఇచ్చారు ఇందులో. ఓకేనా? ఆ వర్క్‌షాప్‌లో మీరు పార్టిసిపేట్ చేయండి. సెర్చ్ ఔట్ రోల్ మోడల్స్ ఇన్ ద ఏరియాస్ ఇన్ విచ్ యూ సీక్ చేంజ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్. అంటే మీరు ఏదైతే ఏరియాలో ఇంప్రూవ్‌మెంట్ సాధించాలనుకుంటున్నారో అందులో రోల్ మోడల్స్‌ని వెతుక్కోండి. ఇఫ్ యూ వాంట్ టు లవ్, ఫైండ్ సమ్‌వన్ హూ ఎగ్జెంప్లిఫైస్ ద కైండ్ ఆఫ్ కంపాషన్ అండ్ కేరింగ్ యూ అడ్మైర్ and learn from him or her. If you desire more money, look at a professional who is living your dream. సో, ఓకేనా? మీరు మీ జీవితంలో ఏదైతే మార్పు చెందాలనుకుంటున్నారో ఫైనాన్షియల్‌గా అది ఫైనాన్షియల్‌గా ఏంటి అంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని మీకు ఆకాంక్ష. లేదు ఇప్పుడేంటంటే అప్పుల బాధల్లో ఉన్నారు. లేదంటే రిలేషన్‌షిప్స్‌లో ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు రిలేషన్‌షిప్స్‌లో అబ్బా! అద్భుతమైన రిలేషన్‌షిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'సీతారాముల యొక్క ప్రేమ' వాళ్ళు ఏంటి అంటే సీతమ్మ వారు ఏమి మాట్లాడకపోయినప్పటికీ కూడా రాములు వారు జస్ట్ ఆమె చూసి మాత్రమే తన మనసులో ఉన్న అన్ని విషయాల్ని ఎలా అర్థం చేసుకోగలిగారు. అలాగే సీతమ్మ వారు ఎలా రాముడిని అర్థం చేసుకోగలిగారు. సో, ఒక రిలేషన్‌షిప్‌ని ఒక రోల్ మోడల్‌గా పెట్టుకోవాలంటే సీతారాములను పెట్టుకోవడము. అంటే జస్ట్ ఏదో వచ్చిందండి ఎగ్జాంపుల్. నేను ఆహ్, వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో, మీ లైఫ్‌లో ఉన్న మీరు ఎగ్జాంపుల్స్‌ని పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. సో థట్ అలాగే మీలో ఎక్కడెక్కడ మీరు తప్పుగా ఆలోచిస్తున్నారో వాటిని రీపాటర్న్ చేసుకోండి అని చెప్తున్నాననమాట. ఎన్లిస్ట్ హెల్ప్ ఆఫ్ ఎ మెంటర్ ఆర్ ఎ గైడ్ టు రీఇన్ఫోర్స్ ద న్యూ మోడల్స్ ఆఫ్ ద బిహేవియర్. ఏంటంటే ఒక మెంటర్‌నో, ఒక గైడ్‌నో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి. అండ్ ఇన్వోక్ ఆర్కేంజెల్ గేబ్రియల్ టు అసిస్ట్ యూ ఇన్ ట్రాన్స్‌ఫార్మింగ్ యువర్ మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ రీప్రోగ్రామింగ్. ఆర్కేంజెల్ గేబ్రియల్ యొక్క హెల్ప్ తీసుకోండి. సహాయాన్ని తీసుకోండి అని చెప్తున్నాను. అయితే మాస్టరింగ్ ద లెసన్ అన్నప్పుడు మీరింకా కొంచెం వృద్ధి చెందడానికి, మాస్టరీ సాధించడానికి ఏం చేయొచ్చు అంటే, వ్యూ యువర్ పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ యాస్ ఎ పర్సనల్ పార్టిసిపేషన్ ఇన్ హీలింగ్ ద వరల్డ్ సఫరింగ్. సో, ఏంటి అంటే ఏదైనా పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ గుండా పాస్ అయ్యేటప్పుడు, మీరు ఈ ఎక్స్‌పీరియన్స్ నుంచి నేను ఎప్పుడైతే దీన్ని అధిగమించి నేను నేర్చుకోగలుగుతానో, నేనొక్కడినే కాదు ఈ ప్రపంచం అంతా దీని నుంచి నేర్చుకుంటుంది. ఈ ప్రపంచం అంతటా కూడా ఈ యూనివర్సల్ అంతటా కూడా ఈ జ్ఞానం అనేది పంచబడుతుంది. బికాజ్ వి ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. మీరేదైనా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ ద్వారా వెళ్తున్నప్పుడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఫర్ ఆల్ దోస్ పర్సనల్ ట్రిబ్యులేషన్స్ దట్ రెసిస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్, ప్రే ఫర్ అదర్స్ ఇన్ ద యూనివర్స్ టు సెండ్ దేర్ హీలింగ్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ దిస్ లెసన్ టు యూ. అండ్ ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే వన్నెస్‌లో ఉండడం అనమాట మాస్టరింగ్ ది లెసన్ స్థాయిలో ఉన్నవారు. ఏంటంటే మీరేదైనా ఒక పెయిన్‌ఫుల్ లెసన్ గుండా పాస్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదో ఒక నలుమూలల్లో ఈ ఈ ఇబ్బంది నుంచి బయటపడిన వారు ఎవరొకళ్ళు ఈ పర్టిక్యులర్ ఇబ్బంది నుంచి బయటపడి మాస్టరీ సాధించిన వారు ఎవరొకళ్ళు ఉంటారు కదా! వాళ్ళ యొక్క జ్ఞానము నాకు అందజేయండి అని యూనివర్స్‌ని అడగండి, ప్రార్థించండి. మీ యొక్క అండర్‌స్టాండింగ్ ఏంటి? మీరెలా హీల్ అయ్యారు? మీరు ఎలా దీన్ని సాధించారు? మీ యొక్క జ్ఞానాన్ని నాకు కూడా పంచబడాలి అని యూనివర్స్‌ని ప్రార్థించండి. యాక్టివ్‌లీ ప్రాక్టీస్ న్యూ ప్యాటర్న్ టు మేక్ ఇట్ పర్మనెంట్. ఏదైనా ఒక న్యూ ప్యాటర్న్ మీ జీవితంలో, న్యూ పాజిటివ్ ప్యాటర్న్ మీ జీవితంలో తెచ్చుకున్నారనుకోండి. ఆ ప్యాటర్న్ పర్మనెంట్ అవ్వడానికి అంటే దాని పట్ల వర్కౌట్ జేయండి అని జెప్పేసి చెప్తున్నారనమాట. స్పీక్ ఆఫ్ యువర్ డిజైర్డ్ హాబిట్స్ యాస్ థో దే ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ టుడే. అంటే మీకు కావాల్సినటువంటి డిజైర్డ్ హాబిట్స్ ఏవైతే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలోనే చూసుకుంటే గనక అప్పుడప్పుడు నేను పెసిమిస్టిక్‌గా ఉంటాను. చాలా సార్లు ఆప్టిమిస్టిక్‌గా. ఇదివరకు ఎక్కువ పెసిమిస్టిక్‌గా ఉండేదాన్ననమాట. బట్ ఇప్పుడేంటంటే ఆప్టిమిస్టిక్‌గా చాలా ఎప్పుడు సకారాత్మకంగా ఆలోచిస్తూ చాలా మంచి జరుగుతుందని చాలా పాజిటివ్‌గా ఆలోచించడం. అక్కడక్కడ చిన్న చిన్న పెసిమిజం అనేది నాకు కూడా ఉందనమాట. ఏమో ఇది సరిగ్గా జరగకపోతేనో, అమ్మో! నేను ఇది అనవసరంగా ఇఫ్ ఐ గో ఇంటూ ఇట్, ఇఫ్ ఐ డోంట్ గెట్ ఇట్ అని చెప్పి పెసిమిస్టిక్‌గా ఎక్కడైనా ఆలోచిస్తున్నాననుకోండి. లేదు నేను కంప్లీట్‌గా 100% ఆప్టిమిస్టిక్ పర్సన్ అవ్వాలనుకుంటున్నాననుకోండి. ఏదైతే నాకు డిజైర్డ్ హాబిట్ ఉందో అదేంటి అంటే ఐ యామ్ ఆల్రెడీ ఎన్ ఆప్టిమిస్టిక్ పర్సన్ అని ఈ రోజు క్లెయిమ్ చేయండి దాన్ని. సో థట్ ఇట్ కమ్స్ టు యూ అని చెప్తున్నారనమాట. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని చెప్పి ఇందాకడ చెప్పారు గదండీ! ఇందాకడ బుక్‌లో మనం చదువుకునేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! ఈ రోజే అది జరిగిపోయింది. ఐయామ్ హెల్తీ, ఐయామ్ వెల్తీ అని చెప్పేసనమాట. ఐయామ్ ఆల్రెడీ ఇన్ థాట్ వైబ్రేషన్ అని చెప్పి యూనివర్స్‌కి చెప్పండి. సో థట్ ఆ హెల్త్, వెల్త్, రిలేషన్‌షిప్, లవ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ. సో, ఇది అండి. సో, ఫైనల్‌గా మన యొక్క సోల్ లెసన్ ఏంటి? షాటర్ ద పాస్ట్. సో, పాస్ట్‌లో మీరు ఏవైతే ప్యాటర్న్స్ క్యారీ చేస్తున్నారో, గత జన్మల నుంచి కూడా క్యారీ చేస్తున్నారో, వాటన్నిటిని కూడా పటాపంచలు చేయడమే మన సోల్ లెసన్.
మరి సోల్ పర్పస్ ఏంటి? టు ప్యాటర్న్ యువర్ లైఫ్ విత్ జాయ్. దాన్ని అద్భుతమైన ప్యాటర్న్స్‌తో మన పాస్ట్ ప్యాటర్న్స్ అన్ని బ్రేక్ చేసేసాం కదా! ఇప్పుడు అద్భుతమైన ప్యాటర్న్స్‌తో రీప్లేస్ చేసి ఎప్పుడు కూడా జాయ్‌ఫుల్‌గా, హ్యాపీనెస్‌తో ఉండడం మన యొక్క సోల్ పర్పస్ అన్నమాట. సో, ఇక్కడికి వచ్చిన దానికి కారణమే వాటన్నిటిని బ్రేక్ చేసి వాటి ప్లేస్‌లో కొత్త ప్యాటర్న్స్ పెట్టుకొని ఒక ఎన్‌లైటెడ్ బీయింగ్‌గా హయ్యర్ వైబ్రేషన్స్‌లో ఉంటూ ఎప్పుడు కూడా జాయ్‌ఫుల్‌గా ఉండడానికే మనం ఇక్కడికొచ్చాం.